ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో అలాగే నిలిచి ఉండగా దేవుని వాక్యాన్ని చూద్దాం. మరి త్వరగా దేవుని వాక్యాన్ని చదువు మరి కొన్ని విషయం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఉదయం చదివిన లేఖన భాగాన్ని కేవలం ఒక చిన్న వాక్యాన్ని చదివి మరి ముందుకు వెళ్దాం. టెలిగ్రామ్ లైవ్ కూడా ఇవ్వండి సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూద్దాం ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండము 20వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. ఫస్ట్ సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. మొదటి నెల యందు ఇజ్రాయేలు సర్వ సమాజమును సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమాజమునకు ఏమి లేవండి, అక్కడ ఏం దొరకలేదు, వాళ్ళకి నీళ్లు దొరకల. తర్వాత మనం 8వ వచనం చూద్దాం. నీవు నీ కర్రను తీసుకొని 7వ వచనం. అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనులెదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లును బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. దేవుడు పరిశుద్ధ లేఖను దీవించునుగాక. చిన్న ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ, చదవని లేఖనాన్ని మా ఎన్నికల్లో దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, లేఖనములకు వ్యతిరేకంగా, వాక్యములకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి క్రీస్తువుల ఆత్మని, ప్రతి విధమైన దైవాత్మలను బంధిస్తున్నాను. ప్రభు, మీరే మా మధ్యలోకి రండి, ఇంకనూ మా మధ్యలో మీరే కదలాడి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. లైవ్ వెళ్తుందండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా ఇజ్రాయేల్ ప్రజలు సీను అనే అరణ్యంలోనికి దిగటం మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలం మనం కొన్ని విషయాల్ని, ఆ యొక్క ప్రారంభ విషయాలను చూసాం. ఇజ్రాయేల్ ప్రజలు మరి దేవుడు ఆ వాగ్దానం చేసిన దేశంలోనికి రావడానికి మరి ఎంతకాలం పట్టింది, వారు ఎంతకాలం ఉంటారని చెప్పాడు, మరి ఎంతకాలానికి వారు వస్తారని చెప్పారు. అదంతా మనం ఉదయకాలం వాక్యాన్ని విన్నాం. హల్లెలూయా. మరి నేరుగా మరి ఈ సమయంలో మన వాక్యం చూసినట్లయితే వారు సీను అరణ్యంలో మరి కాదేషు బర్నియా అనే స్థలానికి చేరుకున్నారు. వారు ఎక్కడికి చేరుకున్నారండి? కాదేషు బర్నియా అనే స్థలానికి చేసుకున్నారు. మరి నిజంగా మనం చూసినట్లయితే ఈ కాదేషు బర్నియా అనేది ఏంటి అంటే, ఏ స్థలం అంటే సరిహద్దు స్థలము. హల్లెలూయా. కాదేషు బర్నియా అంటే ఎక్కడండి? అది సరిహద్దు స్థలము దగ్గరికి చేరుకున్నారు. హల్లెలూయా. అంటే ఇక దాదాపుగా వారు ఎక్కడికి చేరుకున్నారంటే, ఎక్కడికి వచ్చేసారంటే పాలు తేనెలు ప్రవహించే దేవుని యొక్క వాగ్దానం చేయబడిన, పితరులకు వాగ్దానం చేయబడిన దేశానికి దగ్గరికి వచ్చేసారు. హల్లెలూయా. మరి వారి ఎదుట ఇక ఏదోము దేశం ఒకటిని, తర్వాత హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇవాళ కరెంట్ ఎలా పోతా ఉంది, ఏదేమైనా దేవుడికి మహిమ. హల్లెలూయా. అందరికి వాయిస్ వినపడుతుంది కదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి నిజంగా కాదేషు బర్నియా దగ్గరికి వారు వచ్చి ఉన్నారు. మరి కాదేషు బర్నియా అంటే అర్థం ఏంటంటే సరిహద్దు స్థలము. ఏం స్థలం అండి అది? సరిహద్దు స్థలము. అంటే దాదాపుగా వారు ఎక్కడికి వచ్చారంటే సరిహద్దులోనికి వచ్చారు. మరి ఏ సరిహద్దు అంటే అది
వాగ్దానం చేయబడిన దేశానికి వెళ్ళటానికి సరిహద్దు అది. హల్లెలూయా. ఏం సరిహద్దు అది? వాగ్దాన దేశానికి అడుగు పెట్టడానికి సరిహద్దు. హల్లెలూయా. ఇక వారు కేవలం వారి ఎదుట ఒక ఊరు ఉన్నది. ఏంటి అదంటే ఏదోము అనే ఒక ఊరు. ఏదోము దేశాన్ని దాటి, ఏదోము ప్రాంతాన్ని దాటి, ఏదోము రాజును దాటి వారు వెళ్ళాలి. వారు ఏదోము దాటిన తర్వాత ఇక వారికి ఎదురయ్యేది యోర్దాను. ఈ యోర్దాను దాటి, ఏదోము దాటి వారు ఇంకా ఎక్కడికి వెళ్ళాలంటే యోర్దాను తర్వాత దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేసిన భూభాగంలో ఇక అడుగు పెట్టేస్తారు. అంటే ఇంచుమించు వారి ప్రయాణము ఎక్కడి నుండి ప్రారంభమైంది? మనం చూసాం ఉదయకాలంలో ఐగుప్తు నుండి ప్రారంభమైంది. హల్లెలూయా. ఎక్కడి నుండి వారి ప్రయాణం ప్రారంభమైందండి? ఐగుప్తు నుండి ప్రారంభమైంది. ఐగుప్తు నుండి ప్రారంభమైన వారి ప్రయాణము ఎక్కడి వరకు వచ్చిందంటే సరిహద్దు వరకు వచ్చింది. ఐగుప్తు నుంచి పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశం వరకు వారి ప్రయాణం. అయితే వారు ఎక్కడ ప్రయాణం, వారి ప్రయాణం అంతా మరి ఎలా సాగింది అంటే, మరి నిజంగా మనం చూసినట్లయితే వారి ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హల్లెలూయా. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవుని యొక్క మరి నడిపింపులో దేవుని యొక్క ప్రవక్త వారి ముందు నడుస్తూ ఉన్నాడు కాబట్టి, ఆ అగ్నిస్తంభము, ఆ మేఘస్తంభము వారిని నడిపిస్తుంది కాబట్టి వారి అవసరత తీర్చుకుంటూ దేవుడు వారిని తీసుకెళ్ళాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మరి నిజంగా వారికి ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారంటే కాదేశు బర్ని అనే స్థలానికి వచ్చినప్పుడు వారికి ఒక అవసరత వచ్చింది. ఏంటి లేదంటే వారికి దగ్గర నీళ్లు లేవు. ఏమి లేవండి? తాగడానికి నీళ్ళు లేవు. తాగడానికి నీళ్లు లేకపోతే ఆ ప్రజలు, ఆ జనసమూహము, ఆ సంఘమంతా మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారంట, విరోధంగా పోగయ్యారంట. హల్లెలూయా. వారు పోగై ఏం మాట్లాడుకుంటున్నారు? జనులు మోషేను వాదించుచు, అయ్యో మా సహోదరులు మా యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినడలే ఎంతో మేలు. అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోనట్లు, మేమును మా పశువులు చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? మీరు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఆ ఐగుప్తులో ఉన్నా బాగుండేది, అక్కడ చచ్చిపోయినా బాగుండేది. మా పితరులు లేకపోతే మా స్నేహితులు, మా సహోదరులు అందరూ అక్కడ చచ్చిపోయారు. ఒక పేరన్నా ఉండేది, గుర్తింపు అంటే ఉండేది. ఈ అరణ్యంలో నువ్వు మమ్మల్ని తీసుకొచ్చు. హల్లెలూయా. ఈ అరణ్య మార్గంలో మమ్మల్ని తీసుకొచ్చు. ఇక్కడ ఎవరు చచ్చిపోయినా సమాధి కట్టడానికి ఏది ఉండదు, గుర్తింపు ఉండదు. హల్లెలూయా అని మోషేకి, అహరోనికి విరోధంగా లేచి గొడవ పెడతా ఉన్నారు. పైగా వారు అంటున్నారు, ఏమన్నారు తెలుసా? మేము ఈ అరణ్యంలో యెహోవా సమాధిని మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు. ఏంటంటది? హల్లెలూయా. వారికి ఎలా కనిపించింది ఆ చోటు? హల్లెలూయా. ఎలా కనిపించిందండి? హల్లెలూయా. దేవుని ప్రజలు అడుగుతున్నారు మోషేతో, ఈ కాని చోటికి మమ్మల్ని ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించింది? దేవుడు కాని చోటికి తీసుకొచ్చాడు వాళ్ళని? చెప్పండి. దేవుడు వారిని కాని చోటికి తీసుకెళ్ళట్లా, వాగ్దానం చేయబడిన చోటికి తీసుకెళ్తున్నాడు. పితరులతో ప్రమాణం చేసిన చోటికి తీసుకువెళ్తా ఉన్నాడు. కానీ వారేమంటున్నారంటే, ఈ కాని చోటికి తీసుకొచ్చావేంటి? హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రజలకి ఆ అరణ్యం ఎలా కనబడుతుందంటే ఒక కాని చోట్ల కనబడుతుంది, ప్రయోజనం లేని దానిలా కనబడుతుంది, ఉపయోగం లేని దానిలా కనబడుతుంది. నిజమే, ఎడారి ఉపయోగం ఉంటుందంటారా? ఎడారిలో ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎడారిలో ఏమైనా ఫలిస్తుందా? హల్లెలూయా. ఎడారిలో ఏమైనా పండుతాయా? పండవు అక్కడ. ఇంకా చెప్పాలంటే ఎడారిలో నీళ్లు కూడా దొరుకుతాయా? దొరకవు. హల్లెలూయా. అందుకని వారు ఏం చేస్తున్నారు? ఈ ఎడారిలోకి తీసుకెళ్ళారు, ఈ కాని చోట్లోకి తీసుకొచ్చావేంటని మోషే మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు మరి నిజంగా వారు అడుగుతున్నారు, ఈ కాని చోట్లో ఏమీ లేవు, ఏమీ లేవు, ఈ స్థలంలో గింజలు లేవు. 5వ వచనంలో 25 సంఖ్యాకాండం 20 అధ్యాయం 5వ వచనంలో చెబుతున్నాడు, ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిది. హల్లెలూయా.
అసలు నీళ్లు లేవని మొత్తుకోవట్ల ముందాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి, ఏం గుర్తొస్తున్నాయి? అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, ఖర్జూరాలు లేవు. వారు ఏడుస్తూ ఉన్నారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా చూడండి, వారు ఎక్కడికి వచ్చి ఏడ్చారంటే కాదేషు బర్నియా దగ్గరికి వచ్చారు. ప్రవక్త అండి, కాదేషు బర్నియా అంటే అది తీర్పు స్థలమై ఉన్నది. హల్లెలూయా. కాదేషు బర్నియా అంటే అర్థం ఏంటంట? అది సరిహద్దు స్థలము మరియు అది తీర్పు స్థలమై ఉన్నది. హల్లెలూయా. అంటే ఏం తీర్పు? ఇప్పుడు ఆ కాదేషు బర్నియా దగ్గర వారి విశ్వాసం వ్యక్తపరచబడతా ఉంది. హల్లెలూయా. తర్వాత మనం వెళ్దాం. అసలు ఆ కాదేషు బర్నియా దగ్గరే వారి విశ్వాసం ఎలా వ్యక్తపరచబడింది, వారి విశ్వాసం ఏ విధంగా మరి చూపిస్తూ ఉన్నారో దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. హల్లెలూయా. ఎందుకంటే కాదేషు బర్నియా అంటే సరిహద్దు స్థలము, కాదేషు బర్నియా అంటే తీర్పు సింహాసనపు స్థలం అంటది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంచుమించు వారు ఎక్కడికి వచ్చారు తెలుసా? తీర్పు సింహాసనం ఉన్న స్థలానికి వచ్చారంట. హల్లెలూయా. వారు ఐగుప్తు నుంచి పయనించినప్పుడు ఎన్ని సనుక్కున్నా, ఏది లేదన్నా, మాంసం లేదన్నా, నీరు లేదన్నా దేవుడు పోషించుకుంటూ సంరక్షించుకుంటూ వచ్చారు. అన్ని ఊర్లు దాటుకుంటూ వచ్చారంటారా? అన్ని గ్రామాలు దాటుకుంటూ, అందరి రాజులను జయించుకుంటూ, అన్ని సమస్యలను జయించుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఇక చివరికి మిగిలి ఉన్నది ఒకే ఒక ప్రదేశం, అది కాదేషు బర్నియా. ఆ కాదేషు బర్నియా దాటితే ఇక వారు ఎక్కడ ప్రవేశిస్తారంటే వాగ్దాన దేశంలోకి. ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వెళ్ళే ముందు దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని పరీక్షిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, సంఘం ఎంత చక్కటి సాదృశ్యంగా ఉన్నదంటే వారు ఐగుప్తు నుంచి బయటికి విడిచిపెట్టి హల్లెలూయా ఒక నిరీక్షణతో ముందుకు సాగుతున్నారంట, ఒక విశ్వాసంతో ముందుకు సాగుతున్నారంట. దేనికోసం? వాగ్దానం చేయబడిన స్థలం కోసం, పితరులు ఆ యొక్క పితరులకు చేసిన భూభాగంలో అడుగు పెట్టడానికి కోసం, వారి స్వాస్థ్యాన్ని పొందుకోవడం కోసం విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నారంట. హల్లెలూయా. మరి నిజంగా దేవుడు వారు ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు దేవుడు ఏం చేశాడు? అనేకమైన అద్భుతాలు చేశాడు. మోషేలో ఉండి నీటిని రక్తంగా మార్చాడు. నీటిని రక్తంగా మార్చిన తర్వాత మనం చూస్తున్నాం మిడతలు వచ్చాయి, పేలు వచ్చాయి. తర్వాత మనం చూస్తున్నాం 3 రోజులు చీకటి వచ్చింది. హల్లెలూయా. కప్పలు వచ్చాయి, మిడతలు వచ్చాయి అంటారా? ఇంకా చాలా రకాల తెగుళ్ళు అక్కడికి వచ్చాయి. 10 రకాల తెగులతో, అద్భుతాలతో దేవుడు వారిని బయటికి విడిపించాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అసలు వారు ప్రయాణంలో ఎన్నో కార్యాలు చూశారంట. అసలు ఎంతటి కార్యాలంటే ప్రభువు వారి ఎదుట మేఘస్తంభంగా నిలబడ్డాడంట. దేవుడు వారి ఎదుట అగ్నిస్తంభంగా దిగి వచ్చాడంట. అగ్నిస్తంభమును మేఘస్తంభమును చూసి ఆ అగ్నిస్తంభం మేఘస్తంభము నడిపిస్తున్న మార్గంలో నడుస్తూ కూడా వారు విశ్వాసములో పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అగ్నిస్తంభం మేఘస్తంభం వారు నడిపిస్తున్నప్పుడు మరి పలకబడిన మాట పరిచర్య ద్వారా వారికి ఒక ప్రవక్త ఇవ్వబడ్డాడు. మరి ఆ ప్రవక్త పేరు మోషే. ఆ ప్రవక్త ఏది పలుకుతే పలకడమే ఆలస్యం, ఆయన పలికితే అది పుట్టుకొస్తుంది. ఆమెం చెప్తారా? నిజమేనంటారా? ఆయన ఒక దినం ఐగుప్తు అంతా చీకటి కలుగును గాక అన్నాడంట. ఐగుప్తు అంతా ఏమైపోయింది? ఐగుప్తులో ఉన్న పొలముల మీదకి అన్నిటి మీదకి మిడతలు వచ్చును కాక అన్నాడంట. వచ్చేయంటారా? అంటే ఆయన నోటిలో ఏముంది? శక్తి ఉందంటారా? పలకబడిన మాట శక్తి ఉందా? ఆయన పలికితే ఏదైతే ఆయన నోటిలోంచి వస్తుందంటారో అది వచ్చేస్తుంది అక్కడికి. అంత పలకబడిన మాట పరిచర్య కలిగిన ప్రవక్తని వారికి ఇచ్చి దేవుడు హల్లెలూయా అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని పెట్టి వారు నడిపిస్తున్నప్పుడు, శత్రు సైన్యం వెనక తరుగుతున్నప్పుడు, ఎటు వెళ్ళడానికి దారి లేనప్పుడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక, వారి ఎదురు ఎర్ర సముద్రం అలా తెరిచి ఆరిన నేల మీద హల్లెలూయా ఆ సముద్రము గోడ వలె అటు ఇటు నిలబడితే ఆరిన నేల మీద నిజంగా ఒక పెద్ద ఎక్వేరియంలో నడుస్తున్నట్లుగా హల్లెలూయా వారు ఎంత సంతోషగానాలు వేసుకుంటూ ఆరిన నేల మీద వెళ్తూ ఉంటే నిజంగా అటువంటి గొప్ప సాహసమైన దేవుని కార్యాలు చూశారంట వాళ్ళు.
అటువంటి ప్రజలు వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలని నిరీక్షణతో బయలుదేరిన ప్రయాణం అది. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ రాను 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 వారి ప్రయాణంలో వారి యాత్ర ఏమైపోయిందంట? హల్లెలూయా! వారి యాత్రలో ప్రజల విశ్వాసం సొమ్మసిల్లిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? కల ప్రవక్త అన్నాడు, ఈరోజు మనము కూడా 2000 సంవత్సరాల క్రితం దేవుడు అనేక అద్భుతాలు జరిగించి, స్వస్థతలు జరిగించి, కుంటువారికి నడకనిచ్చి, మోగవారికి మాటనిచ్చి, దేవుడు తన ప్రజల్ని బయటికి పిలిచి, హల్లెలూయా, అన్ని జనులుగా ఉన్నవారిని, ఆచారాల్లో ఉన్నవారిని, దేవుడు అంటే తెలియని వారిని దేవుడు పిలుచుకుని వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి, వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేసి, దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చి, వారికి ఒక ఎత్తబాటు ఉన్నదని, ఒక విశ్వాసం ఉన్నదని, ఒక శరీర మార్పు ఉన్నదని, వారికి ఒక ప్రత్యేకమైన స్థలంలో దేవుడు వారికి నిర్ణయిస్తున్నాడని వాగ్దానం చేయబడిన ఆ యొక్క మాటలు వారు విని కూడా ఈరోజు ప్రజల పరిస్థితి ఎలా ఉంది? హల్లెలూయా! వారు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోవడం చూశారు. అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని చూశారు. శత్రువులు ఎర్ర సముద్రంలో పరి మునిగిపోయి చనిపోవడం చూశారు. హల్లెలూయా! కానీ సమస్య రాగానే ఏమన్నారు తెలుసా? మేము ఎందుకు వచ్చాము అసలు నీతోని? అసలు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఉంటే యెహోవా మమ్మల్ని వదిలేయడానికి తీసుకొచ్చాడా? మీరు చదవండి. వారు మాట్లాడితే యెహోవాకి ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? నీళ్ళు లేదా? యెహోవా ఎందుకు తీసుకొచ్చాడు? మాంసం గుర్తొస్తుందా? యెహోవా ఎందుకు తీసుకొచ్చాడు? మాకు అక్కడ మాంసం ఉంది, ఉల్లిగడ్డలు ఉన్నాయి, అల్లం గడ్డలు ఉన్నాయి, తెల్లగడ్డలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి. హల్లెలూయా! అలాంటి స్థితిలోకి వెళ్ళారు వాళ్ళు. అయితే దేవుడు నిజంగా వారు వెళ్తా ఉన్న మార్గం ఎంత బాగుందంటే, నేడు నిజముగా పుట్టిన సంఘము ఎలా వాగ్దాన భూమిలోనికి కదులుతుందో, అది నిత్యత్వం యొక్క వాగ్దానము నిత్యత్వంలో ప్రవేశించే ప్రదేశంగా అక్కడ అనారోగ్యం అనేదే ఉండదు, చావు దుఃఖం హాని చేయుట అనేదే ఉండదు. హల్లెలూయా! ప్రవక్త అంటున్నాడు, ఆ బండతో మాట్లాడుము, అది మీకు నీళ్ళు ఇచ్చిన వర్తమానం నేను మీకు చెప్తున్నాను. ఆ బండతో మాట్లాడము, అది మీకు నీళ్ళు ఇచ్చును. 1960వ సంవత్సరము వర్తమానం అది. హల్లెలూయా! 16వ పేరాలో చెప్తున్నాడు. అది ఎలా ఉందో తెలుసా? ఒక నిజమైన సంఘము ఐగుప్తులో నుండి పుట్టింది. ఐగుప్తులో నుండి పుట్టి అది బయటకు వచ్చి అది వాగ్దాన దేశంలోకి వెళ్తా ఉంది. హల్లెలూయా! వారు ఇది ఎన్ని కార్యాలు చేసి దేవుడు నడిపిస్తున్నాడు. అది ఎలా ఉందంటే, ఈరోజు నిజమైన సంఘం వాగ్దాన దేశంలోనికి కదులుతున్నట్టుగా ఉన్నది. ఈరోజు వాగ్దాన దేశంలోకి నిజమైన సంఘం కదులుతుందా? మొదటి నిర్గములో వాగ్దాన దేశం వైపు ఒక సంఘం కదిలింది. 2వ నిర్గములో వాగ్దాన దేశం వైపు ఒక సంఘం కదిలింది. ఇప్పుడు 3వ నిర్గమంలో ఒక సంఘం వాగ్దాన దేశం వైపు కదులుతా ఉంది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. మరి నిజంగా పుట్టిన సంఘంగా కదులుతుందంట అది. అయితే వారు వాగ్దాన దేశం ఏంటంటే భూ సంబంధమైనది. దేవుడు మనకిచ్చిన వాగ్దాన దేశం ఏంటంటే నిత్యత్వానికి సంబంధించినది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అయితే నిజంగా వారు అలా సాగుతున్నారు. వారు ప్రయాణించుకుంటూ వారు ఎప్పుడైతే ఆ ఐగుప్తును విడిచిపెట్టారో, ఆచారాలు విడిచిపెట్టారో, లోకాన్ని విడిచిపెట్టారో, లోకాశలు విడిచిపెట్టారో, వారు ప్రయాణం దేవుని యొక్క మార్గంలో బాగా సాగింది. హల్లెలూయా! అయితే వారు రాను రాను వారు ఎందుకని వారు ప్రయాణం అంత దూరం అయిపోయింది? అది 40 రోజుల ప్రయాణం. ఎన్ని రోజుల ప్రయాణం? హల్లెలూయా! దేవుడు తలుచుకుంటే 4 రోజులకే తీసుకెళ్ళొచ్చు. కానీ విస్తారమైన జనసంఖ్య ఉంది. ఇంచుమించు ఎన్ని లక్షలు చెప్పాలి? 20 లక్షలు. హల్లెలూయా! అంతమంది జనాంగాన్ని వెళ్ళటానికి ఇంచుమించు సమయం ఉంటుంది కాబట్టి అంచనా ప్రకారం ఒక 40 దినాల్లో వెళ్ళే ప్రయాణం. 40 దినాల్లో వెళ్ళే ప్రయాణం 40 సంవత్సరాలు అయ్యిందంట. ఎందుకు 40 సంవత్సరాలు అయ్యింది? హల్లెలూయా! ఎందుకంటే చూడండి, 17వ పేర చదువుతున్నా నేను వర్తమానంలో. ఆ బండతో మాట్లాడిన వర్తమానము 17వ పేరాలో. ఇప్పుడు కానీ ఎప్పుడైతే వారి మధ్యలోకి భూ సంబంధమైన ఆలోచనలు వస్తున్నాయో అది చివరికి వారిని అసలు దారి నుండి తప్పించింది. హల్లెలూయా! ఎడారి వైపు నడిపిస్తుంది. దేవుడు ఏం చేశాడంటే వారి సరైన దారిలోనే నడిపించాలనుకున్నాడు. హల్లెలూయా! పాపం 40 రోజుల్లోనే తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా! దేవుడు 40 రోజుల్లోనే తీసుకెళ్దాం అనుకున్న కార్యం
40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే భూ సంబంధమైన ఆలోచనలు వారిలోకి వచ్చాయంట. హల్లెలూయా. సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, దేవుడి నడిపింపుగా అంగీకరించట్లా, దేవుడి చిత్తానికి ఒప్పుకోవట్లా, దేవుడి చిత్తానికి అప్పగించుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే వారిలో వారికి ఏమొచ్చేసింది? అలజడి వచ్చేసింది, గలిబిలి వచ్చేసింది. హల్లెలూయా. ఒకడు అంటాడు, నిజంగా మోషే మనల్ని అక్కడ తీసుకెళ్తాడా? మనం నిజంగా మోషే నమ్మొచ్చా? ఇంకొకడు అంటాడు, ఊరుకోరా, మోషే ఎవడు? అగ్నిస్తంభం ఉంది మోషే దగ్గర. మోషే పలికితే కప్పలు వచ్చాయి, మోషే పలికితే మిడతలు వచ్చాయి, మోషే ప్రార్థించగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇన్ని కార్యాలు చూసావు కదా, ఎందుకు వెళ్ళాం అని ఒకడు అంటారు. మరొకరు అంటారు, నిజమే కానీ మనం వెళ్ళేసరికి ఉంటామో ఉండమో అని ఒకడు అంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? సందేహం లేని ప్రజలు ఉన్నారంటారా? సందేశాలు లేని ప్రజలు ఉన్నారా? ఈరోజు ప్రజల్లో ఆ రోజు ఎటువంటి ప్రజలు ఉన్నారు, ఈరోజు కూడా అటువంటి ప్రజలే ఉన్నారు. ఆ రోజు ఆ నిర్గములు ఎటువంటి ఆత్మలు వారిలో ఉన్నాయి, ఈరోజు 3వ నిర్గములో అటువంటి ఆత్మలు మన మధ్యలో ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మోషే అంటున్నాడు, ఊరక నిలుచుండండి, దేవుడు చేసే కార్యాన్ని చూడండి, ఆయన్ని కనపరచండి. హల్లెలూయా. కానీ కేవలం కొంతమంది మాత్రమే ఊరక నిలుచుండి, దేవుడా నువ్వు చేసే గొప్ప కార్యానికై మీకు వందనాలు ప్రభు అని చెప్పేది కొంతమందిగా ఉన్నారు అక్కడ. మిగిలిన వారందరూ ఏమవుతున్నారు చెప్పిన? సనుగులు ప్రారంభించారు. మీరు చదవండి, ఎక్కువగా ఆ యొక్క జన సమూహంలో, ఆ యొక్క సమాజంలో మోషే నడిపిస్తున్న ప్రజల్లో ఏమి ప్రారంభమైందో తెలుసా? సనుగులు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో కొరింథీ రాసిన పత్రికలు అంటే వారు సనుగురు కాబట్టి సంహారకుని చేత సంహరింపబడిరి. వారు సనుగునట్టు మనము సనగకూడదని రాశాడంట దేవుడు. సనుగుడు చాలా ప్రమాదం అండి. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏదైనా మనం ఏం చేయాలి? మాట్లాడాలంతే. హల్లెలూయా. నీ దగ్గర ఏదైనా తెలిస్తే నువ్వు యథార్థంగా మాట్లాడడం నేర్చుకో. సాటు మాటని సనుగులు మాటలు మాట్లాడొద్దు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు సనుగుతూ మాట్లాడతావు అనుకో, ఎవరు లేనప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు అనుకోండి, ఏమవుతుంది? హల్లెలూయా. మనం మాట్లాడింది ఒకటై ఉంటుంది, ఎదుటి వ్యక్తి ఆలోచించేది చెప్పాలి మరొకటై ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, సనుగుళ్ళు మోషే వినలా, సనుగుళ్ళు అహరోను వినలా, సనుగులు దేవుడు విన్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రవక్తడు వారు ఎవరి మీదకి వ్యతిరేకంగా చదువుతున్నాడు అంటే దేవుని సేవకుని మీద అన్నాడు. దేవుని సేవకుని గురించి వ్యతిరేకంగా మనం సనిగితే మనం ఖచ్చితంగా దాని యొక్క శిక్షను పొందుకుంటాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడిని ఎవరిని విడిచిపెట్టాడా ఆయన? అవునంటారా? మోషేని విడిచిపెట్టాడా? మోషేని విడిచిపెట్టలా. మనల్ని విడిచిపెడతాడా? హల్లెలూయా. అందుకనే పౌలు గారు చెప్తా ఉన్నారు, సనగకుడి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి నిజంగా వారి సనుగుళ్ళు ప్రారంభమైన తర్వాత ఎప్పుడైతే వారి మధ్యలో భూ సంబంధమైన ఆలోచనలు వస్తున్నాయో అది చివరికి అసలైన దారి నుండి వారిని తప్పించిందట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, 40 రోజుల ప్రయాణం ఎన్ని రోజులకి అయిందండి? 40 సంవత్సరాలు. దేవుడు చేసే కార్యానికి నిన్ను అప్పగించుకుంటే, దేవుడి చిత్తానికి నీ కుటుంబాన్ని అప్పగించుకుంటే, దేవుడి చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే, దేవుడు నీ కార్యములన్నిటినీ దేవుడికి అప్పగించుకున్నట్లయితే, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? డాక్టర్లు అంటారు ఇంకో 2 నెలలు పూర్తిగా తగ్గిపోతుంది. హల్లెలూయా. అయితే నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకుంటే 2 క్షణాల్లో దేవుడు దాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు అనుకోవచ్చు,
వారు వారు దేవుని దారిలోనే ఉన్నారు కదా, వారు దేవుని మార్గంలోనే ఉన్నారు, వారు మోషే నడిపిస్తున్న త్రోవలోనే వెళ్తున్నారు. కానీ వారి ఆలోచనలు ఆ నడిపింపులో లేవు. ఎంతమందికి అర్థమవుతుంది? వారి ఆలోచనలు నడిపింపులో లేవు. వారు నడక ఆ నడిపింపులు ఇష్టపూర్వకంగా లేదు, కానీ నడవాలి కాబట్టి వెళ్ళాలా. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? వెళ్ళాలి కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలా, ఆరాధించాలి కాబట్టి ఆరాధించాలా, లేకపోతే ఎవరేమన్నా అనుకుంటారేమో. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రయాణంలో వెళ్ళేవారు కానీ మధ్యలో ఆగారు అనుకో, ఎవరన్నా అడుగుతారా? ఎంతమందికి అర్థమవుతుంది? అడుగుతారా? అడుగుతారు. ఎందుకు ఆగావు, ఎందుకు వెనక ఆగావు, వాళ్ళకి చెప్పాలా, అవునా కాదా? వారంటారు అలాంటప్పుడు ఎందుకు వచ్చావు, ఐగుప్తులోనే ఉండిపోవచ్చుగా. ఎంతమందికి అర్థమవుతుంది? అలాంటప్పుడు ఎందుకు వచ్చావు, ఐగుప్తులో ఉండిపోవచ్చుగా అంటారు. కాబట్టి వారికి సమాధానం చెప్పలేం. కాబట్టి వారు నడకలైతే నడుస్తున్నారు, కానీ వారి ఆలోచన, వారి విధానము పూర్తిగా భూ సంబంధమైన ఆలోచనలతో నింపబడ్డారంట. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఎక్కడికి నడుస్తున్నావు? వాగ్దాన దేశానికి, నీ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి, నీ థియోఫనీని పొందుకోవడానికి, నీ శరీర మార్పుని పొందుకోవడానికి, నీ నిత్య జీవాన్ని పొందుకోవడానికి, ఎత్తబాటులోనికి వెళ్ళడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఉదయకాలం మనం చూసాం, ఎల్లప్పుడూ వాళ్ళ ఐగుప్తు యొక్క బానిసత్వానికి అలవాటు పడిపోయి ఇక ఇంతే రొటీన్ అనుకుంటున్నారు, ఇదే జీవితం అనుకుంటున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే వారికి ఒక స్వాస్థ్యం ఉన్నది, వారికి ఒక దేశం ఉన్నది, వారికి ఒక వాగ్దానం చేయబడిన స్థలం ఉన్నది. వారు అక్కడికి వెళ్ళాలి. దాని గురించి ఆలోచన లేదు వారికి. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఓ ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం, పనులు చేసుకుంటున్నాం, మన డ్యూటీలు మనం చేసుకుంటున్నాం, మరలా ఆదివారం వస్తున్నాం. ఇదే రొటీన్ అనుకోకండి. మన వాగ్దాన స్థలం ఒకటి ఉన్నది, మన వాగ్దానం చేయబడిన భూభాగం ఒకటి ఉన్నది, మనం పొందుకోవలసిన ఆ యొక్క స్వాస్థ్యం ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఆ స్వాస్థ్యం దగ్గరికి మనం వెళ్ళాలా. ఎప్పుడైతే వారి యొక్క భూ సంబంధమైన ఆలోచనలు వస్తున్నాయో చివరికి వారి దారి అసలు దారి నుండి తప్పించబడిందంట. ఈరోజు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యం సెలవిస్తుంది, పై వాటి మీద మనసు ఉంచండి. ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు అన్నాడు, పై వాటి మీద దృష్టి ఉంచండి. మన పౌరస్థితి ఎక్కడుంది? ఎక్కడుందండి? మన పౌరస్థితి ఎక్కడుంది? మన ఊర్లో ఉందా? హల్లెలూయా. మన పౌరస్థితి ఎక్కడుంది? ఆధార్ కార్డులో ఉందా? ఓటు కార్డులో ఉందా? హల్లెలూయా. అది భూ సంబంధమైన పౌరస్థితి. భూ సంబంధంగా నువ్వు ఒక భూమి మీద పుట్టినప్పుడు నీకు ఒక ఆధార్ కార్డు ఇవ్వబడింది, నీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ కార్డు ఇవ్వబడింది, నీకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వబడింది. ఆ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు నీకేమిస్తుందంటే నాది ఈ ఊరు అని చెప్పడానికి అధికారాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మరి పరలోకంలో నువ్వు పుట్టావని పరలోకానికి వెళ్ళడానికి ఏ కార్డు ఉంది నీకు? హల్లెలూయా. పరలోకానికి వెళ్ళడానికి కూడా ఉందంటారా? హల్లెలూయా. పరలోకానికి కూడా పౌరస్థితి ఉంది. అదేంటో తెలుసా? నువ్వు బైబిల్ చదివినంత మాత్రాన్ని వెళ్ళలేవు అక్కడికి, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన్ని వెళ్ళలేవు అక్కడికి, నువ్వు ఆరాధించినంత మాత్రానికి వెళ్ళలేవు అక్కడికి. ఎందుకని అలా చెప్తున్నాను? ఆరాధించిన వారు మధ్యలో రాలిపోయారు, ప్రార్థించిన వాళ్ళు మధ్యలో రాలిపోయారు, దేవుని కంచెలు పట్టుకుని ఆరాధించిన కూడా మధ్యలో ఆగిపోయింది. హల్లెలూయా. అద్భుతాలు చేసి స్వస్థత చేసిన వాళ్ళు కూడా మధ్యలో ఆగిపోయారు. ఎవరు అక్కడికి వెళ్తున్నారు తెలుసా? దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్మి తిరిగి జన్మించిన అనుభవంలోకి వెళ్ళిన వారు అక్కడికి వెళ్ళారు. హల్లెలూయా. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఆదివారం ఆరాధనకి వెళ్తే వెళ్ళిపోతామా? కానుకలు ఇస్తే వెళ్ళిపోతామా? హల్లెలూయా. నువ్వు ఇచ్చిన కానుకలు తీసుకుని పడిపోవడానికి సేవకుడు లాంటి గుడ్డోడు కాదు దేవుడు. హల్లెలూయా. దేవుడు చూచుచున్నవాడు. నీ ఆలోచన ఎలా ఉంది? నువ్వు దేవునితో భక్తి మార్గంలో నడుస్తూ, విశ్వాస మార్గంలో నడుస్తూ, దేవుని ఆరాధించే వ్యక్తిగా, ఓ దేవుని బిడ్డగా ఉండాలని అనుకుంటూ భూ సంబంధమైన ఆలోచనల చుట్టూ తిరుగుతున్నావు. అందుకే నీ దారి మారిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. మన దారి ఎప్పుడు మారిపోతుంది? అసలు దారి ఎప్పుడు తప్పిపోతుందో తెలుసా? మనకు వాక్యం కానిది ఎప్పుడైతే ఆలోచిస్తుందో, వాక్యానికి సంబంధించినది ఎప్పుడైతే మనం ఆలోచించమో, వాక్యం కాని ఆలోచన ఎప్పుడైతే ప్రారంభిస్తామో
వాక్యం చెప్పని పని ఎప్పుడైతే మనం చేయడం ప్రారంభిస్తామో అప్పుడు మన మార్గం తప్పిపోతుంది. ఇప్పుడు చెప్పండి, మన మార్గం తప్పిపోవడానికి కారణం ఎవరు? నీ మార్గం తప్పిపోవడానికి కారణం ఎవరు చెప్పగలరా? నా మార్గం తప్పిపోవడానికి కారణం నేనే. నీ మార్గం తప్పిపోవడానికి కారణం నువ్వే. దేవుడు చెప్పాడు ఆదాముతో అవ్వతో, ఈ తోట వృక్ష ఫలాలన్నీ తినండి, మధ్యలో ఉన్న ఆ వృక్ష ఫలాన్ని నువ్వు తినొద్దు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వారు దేవుని దారి నుండి తప్పిపోవాలన్నా, దేవుని మార్గంలో ఉండాలన్నా ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నది అధికారం? స్వేచ్ఛ ఎవరికి ఇచ్చాడు? వాళ్ళకే. హల్లెలూయా. నిజంగా మా జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరం జీవించేదే, కానీ ఆమె అది తీసుకోవాలా. ఆమె చాలా జాగ్రత్త, ఆమె తన ఆలోచనలు ఆలోచించింది, హేతు బుద్ధిని ఉపయోగించింది, సొంత ఆలోచన ఉపయోగించింది. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయేల్ సంఘం కూడా సొంత ఆలోచన ఉపయోగించిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే భూ సంబంధమైన ఆలోచనలు వారిలోనికి వస్తడం ప్రారంభమయ్యాయో చివరికి వారి దారి అసలు దారిని తప్పిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? 40 రోజుల ప్రయాణం దారి తప్పి 40 సంవత్సరాలు అయింది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కొంతమంది అంటారు, పాస్టర్ గారు మేము ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, మా కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా అవదది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తలుచుకుంటే 1 రోజులోనే 2 రోజుల్లోనే ఆ రోజే అయిపోతుంది. కానీ ఎందుకు అది అన్ని రోజులు పడతా ఉన్నది? హల్లెలూయా. కుటుంబం సెట్ అవ్వడానికన్నా, జీవితం సెట్ అవ్వడానికన్నా, పిల్లలు సెట్ అవ్వడానికన్నా, మనం సెట్ అవ్వడానికన్నా, ఏది సెట్ అవ్వడానికన్నా ఎందుకు అలాంటి అంత టైం ఎందుకు తీసుకుంటుందో తెలుసా? నీవు దేవుని యొక్క క్రమంలోకి రావట్లా. నీవు సరిగ్గా వాక్య క్రమంలోకి వస్తే దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను వాక్య క్రమంలోకి తీసుకువెళ్తాడు. ఆయన సరైన క్రమంలోకి తీసుకువెళ్తాడు ఆయన. వారు దారి తప్పినందుకు వారి మార్గం ఏమైందో తెలుసా? 40 రోజుల మార్గం 40 సంవత్సరాలుగా అరణ్యంలోకి తిరగడం ప్రారంభింది. హల్లెలూయా. 40 రోజుల ప్రయాణం ఎంత బాగుంటుంది, 40 సంవత్సరాల ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుంది. ఈరోజు మనం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? దేవుడి మాట వింటే బాగుండేది కదా. దేవుడి మాట విన్నంత వరకు ఆదాముకి కష్టం లేదు, అవునా కాదా? ఆదాము చెమట కార్చాల్సిన పరిస్థితి లేదు, కష్టపడాల్సిన పరిస్థితి లేదు. ఆకలేస్తుందా? చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది, యాపిల్ ఒక ఫలం నాకు ఇవ్వండి చాలు. యాపిల్ ఏం చేస్తుంది? తన కొమ్మలన్నీ వంచుకుని ఆదాము చేతిలో తీసుకొచ్చి పెడుతుంది. హల్లెలూయా. ఈ భూగ్రహం మీద నాకు కాస్త ఏమైంది, ఈ భూగ్రహం మీద నాకు కాస్త తిరిగి తిరిగి బోరు కొడుతుంది, కాసేపు అలాగ స్పేస్లోకి వెళ్దాం అనుకున్నాడు ఇంకా ఆదాముకి ర్యాకెట్ కావాలా? ఆదాముకి రెక్కలు కావాలా? నో సార్, ఆదాముకి రెక్కలు అవసరం లేదు, ర్యాకెట్ అవసరం లేదు. ఎందుకంటే ఆదాము ఎవరో తెలుసా? ఏకకాలంలో 2 లోకాల్లో జీవించే వ్యక్తి. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఒకే సమయంలో అతడు నిత్యత్వానికి వెళ్ళగలడు, స్పేస్లోకి వెళ్ళగలడు, భూమి మీద కూడా ఉండగలడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి స్థానం అది. కానీ ఎప్పుడైతే వారు ఏం చేశారు, ఎప్పుడైతే వారి ఆలోచన మారిందో వారి స్థానం పడిపోయింది, వారి స్థితిలోంచి బయటకు వచ్చేసారు. భూమి ఇప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు గచ్చబద్దలు మొలిపిస్తుంది. అప్పటి వరకు ముళ్ళు గుచ్చుకోవడం తెలియదు వాళ్ళకి. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని మార్గం నుండి వారి సొంత ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ముళ్ళు గుచ్చుకుంది. అప్పటి వరకు ముళ్ళు గుచ్చుకోవడం తెలియదు. ఎప్పుడైతే దారి తప్పారో, సొంత ఆలోచనలు వచ్చాయో, ఇక స్టార్ట్ అవుతుంది కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోవడం. హల్లెలూయా. అప్పటి వరకు చెమట కార్చడం తెలియదు. ఎప్పుడైతే దేవుని వాక్యం తప్పి దారి తప్పారో, సొంత ఆలోచన ఉపయోగించారో, ఇప్పుడు ఏమవుతుంది చెప్పనా? చెమట కార్చాల్సిన పరిస్థితి. హల్లెలూయా. దేవుని అప్పటి వరకు ఆయాసం అంటే తెలియదు అతనికి, కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఆయాసం. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకని ఆయాసపడుతున్నావు? ఆ జీవితంలో, కుటుంబంలో అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, అది సమస్య, ఈ సమస్య, ఒకదాని తర్వాత ఒకటి, ఒక ఇబ్బంది తర్వాత ఒక ఇబ్బంది. ఓ లేవలేకపోతున్నాను, నలిగిపోతున్నాను, ఇబ్బంది పడిపోతున్నాను. ఎందుకు అంత బాధపడుతున్నావు? దారిలోనికి రా. వాక్యం చెప్పినట్టు చేయి. వాక్యం చెప్పినట్లుగా నీ మార్గాలను పరిశీలన చేసుకో, నీ దారిని సరి చేసుకో. హల్లెలూయా. తిరిగి ఏమవుతుంది అంటారు? కష్టపడాల్సిన అవసరం ఉంటుందా? ఆయాసపడాల్సిన అవసరం ఉంటుందా? హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆయాసపడొద్దు, కష్టపడొద్దు, మీ చింత యావత్తు. హల్లెలూయా. వారు దారి తప్పినందుకు, భూ సంబంధమైన ఆలోచనలు వచ్చినందుకు వారు ఏమయ్యారంటే
అసలైన దారి తప్పి దేవుడు నడిపిస్తున్న 40 రోజులు దారిపోయి 40 సంవత్సరాల అరణ్య మార్గంలో చుట్టూ తిరుగుతున్నారంట. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? నేరుగా వెళ్తే అక్కడే ఉంటుంది. ఏ దేశం? వాగ్దాన దేశం. హల్లెలూయా. కానీ దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడు తెలుసా? అరణ్యాలు గుండా తిప్పుకుంటూ 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 తీసుకొస్తా ఉన్నాడంట. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఏదైనా కార్యం నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు ప్రార్థించి ఆ కార్యం ప్రారంభించావనుకో, నేరుగా ఎవరిని కలవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ వ్యక్తి వలన కార్యం జరుగుతుందో దేవుడు ఆ వ్యక్తి దగ్గర నేరుగా తీసుకెళ్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దేవుని దారిలోకి రాకుండా మొదట నువ్వు దేవుని దగ్గర ప్రార్థించకుండా నువ్వు ఆ కార్యం ప్రారంభించావనుకో, ఏం జరుగుతుందో తెలుసా? ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదు, కానీ ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతావు, అక్కడే తిరుగుతావు. హల్లెలూయా. చివరికి అంతా అయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి పని అవ్వట్లేదు ప్రభు అంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పన? జస్ట్ అలాగా ఏదో స్పృహలో వచ్చినట్లుగా, నిద్రిస్తున్న నిన్ను స్పృహలోకి తీసుకొచ్చినట్లుగా అలాగా ఆయన చిట్టుకోమంటాడు. ఎప్పుడైతే ఆయన అలా ఒక క్షణం అలా చిటికేయగానే నీ పక్కనే ఉంటాడు, నీకు సహాయం చేసేవాడు. అప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఈ కాగితాలు అట్టుకుని అటు ఇటు తిరిగాను, ఆ పని కోసం ఈ పని కోసం, ఈ వ్యక్తిని కలిస్తే ఎప్పుడే అయిపోయేది. మరి నీకు ఎందుకు రాలేదు ఆలోచన? ఎందుకంటే అది నీ ఆలోచన, అది నీ యొక్క ఎన్నిక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వారు ఎప్పుడైతే ముందుకు వెళ్ళుటలో విఫలమవుతారో వారు నాశనకరమైన తప్పులు చేస్తారు. ఎప్పుడైతే మనం దేవునితో నడవటానికి విఫలమవుతామో, ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే అంగీకరించమో, దేవుని వాక్యం చెప్పినట్లుగా జీవించడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చెయ్యమో, ప్రయాసపడమో, మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తి నాశనకరమైన తప్పు చేయడానికి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వారు నాశనకరమైన తప్పులు చేశారా? హల్లెలూయా. వారు సనగడమే నాశనం అయిపోయారు. అవునంటారా? వారు నాశనకరమైన పొరపాటు చేశారు. వారు నాశనకరమైన పొరపాటు చేయడానికి గల కారణం ఏంటంటే భూ సంబంధమైన ఆలోచనలతో వారు నడకను ప్రారంభించారు. హల్లెలూయా. వారు అనుకుంటున్నారు మేము ఎవరితో నడుస్తున్నాం? చెప్పాలి. వారు అనుకున్నారు మా ముందు ఎవరు నడుస్తున్నారు? మోషే. మోషే ముందు ఎవరు నడుస్తున్నారు? అగ్నిస్తంభం, మేఘస్తంభం. హల్లెలూయా. మోషే వెనకాల ఎవరు నడుస్తున్నారు? మేము. హల్లెలూయా. కానీ విషయం తెలుసా? వారు అలా అనుకుంటున్నారు, కానీ వారు నడకనైతే నడుస్తున్నారు, కానీ వారు ఆలోచనలు నడవట్లా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, ఏంటది? బాడీ ప్రజెంట్, మైండ్. చెప్తారా? బాడీ ప్రజెంట్, మైండ్ అంటే అర్థం ఏంటి? బాడీ శరీరం ఇక్కడే ఉంటుంది. అవునా నిరీక్షణ? రక్షణ. శరీరం ఇక్కడే ఉంటుంది, బాడీ ఇక్కడే ఉంటుంది, ఆలోచనలు ఎక్కడ తిరుగుతాయి? అయ్యి బాబోయ్, పాలు తీసి వచ్చేసాను, ఆ దూడ కట్టారో లేదు, గడ్డేసారో లేదు. ఎంతమందికి అర్థం? ఆ ఆలోచనలే కాదు, మన ఆలోచనలు కూడా అంతే ఉంటాయి. హల్లెలూయా. దానికి అర్థం ఏంటి? బాడీ ప్రెజెంట్, మైండ్. హల్లెలూయా. చూడండి, కారణం ఏంటి? వారి ఆశ, వారి ఆలోచనలో, వారి ఊహ దేనికోసం ఉండాలి? ఆ కానాను దేశం ఎలా ఉంటుంది? మా పితరులైన అబ్రహాం చెప్పాడు, ఇస్సాకు చెప్పాడు, యాకోబు చెప్పాడు, అక్కడ పాలు తేళ్లు ప్రవహిస్తాయి అంట, మంచి దేశం అంట, ఏ విత్తనం పెట్టినా మొలుస్తుందంట. అసలు ఎలాంటి దేశం అది? మా పితరులు చూశారు కానీ మేము చూడలేకపోయాం. దేవా మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తాం, మేము ఎప్పుడు వెళ్తాం? ఈ ఆలోచన ఉండాలి వాళ్ళకి, కానీ వాళ్ళకి ఆలోచన లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? నీళ్ళు లేవు, మాంసం లేదు, తిని తిని ఈ మన్నా తిని తిని నోరు యాస్టకొచ్చింది. రుచి పసి లేని మన్నామేమో ఏమన్నది? మనుషులు తినేదా? దేవదూతలు తినేది. దేవదూతలు తినే ఆహారం వారికి పెడితే వాళ్ళు అన్నారు రుచి పసి లేని ఈ మన్నా తినకుండా చచ్చిపోతున్నాం మేము అంటున్నారు. హల్లెలూయా. అన్నారా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? భూ సంబంధమైన తిండి కోసం, భూ సంబంధమైన కార్యాల కోసం, భూ సంబంధమైన కోరికల కోసం. హల్లెలూయా. కానీ బాడీ మాత్రం ఎటు నడుస్తుంది? మందిరానికి. ఇలా చెప్తే అర్థమవుతుంది మనకి. మన బాడీ ఎటు నడుస్తుంది? మందిరానికి. ఆలోచనలు ఎటు నడుతున్నాయి? డబ్బు వైపు. ఆలోచనలు ఎటు నడుతున్నాయి? రాజకీయాల వైపు. ఆలోచనలు ఎటు నడుతున్నాయి? పోకిరి మాటల వైపు. ఆలోచనలు ఎటు నడుతున్నాయి? అల్లరితో కూడిన ఆటపాటల వైపు. గమనించావా సహోదరుడా?
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీ మనసు ఎక్కడ ఉంటుంది? నీ ఆలోచన ఎక్కడుంది? నీ 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 శరీరం, నీ బాడీ ఎక్కడుంది? వారు కదిలాటం అలా ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనమేమనుకుంటాం, దేవుడిని ఆరాధిస్తున్నాను, అబ్బా ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ప్రభురాత్రి బోధన తీసుకుంటున్నాను, బాప్తిసం కూడా తీసేసుకున్నాను, మా ఫ్యామిలీ బాగుంది అనుకుంటాం. హల్లెలూయా. నువ్వు అక్కడి వరకు ఆలోచిస్తున్నావు. హల్లెలూయా. మరి నీ ఆలోచన కేవలం ఆదివారం వరకే ఉన్నదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆదివారం వరకే ఉన్నదా? మిగతా రోజుల్లో వాగ్దాన దేశం గుర్తు రావట్లేదా? ప్రజలకి మోషే చూస్తేనే గుర్తొస్తున్నట్టుంది. మేఘస్తంభం కదిలినప్పుడే వాగ్దాన దేశం గుర్తొస్తుంది వాళ్ళకి. మీకు తెలుసా, వారి ప్రయాణం టప్ 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 అనుకుంటా సాగిపోయిందా? దేవుడు ఏం చేశాడో తెలుసా? కొద్ది దూరం ఆ మేఘస్తంభం అగ్నిస్తంభం పైకి లేచింది. వారి గుడారాలన్నీ ఉప్పుకున్నారు. ఒక ఊరు తీసుకెళ్ళింది. ఒక 2-3 ఊర్లు దాటించింది. అక్కడ నిలబడిపోయింది మేఘస్తంభం అగ్నిస్తంభం. వారు కూడా ఏం చేయాలి? వారు అక్కడ ఆగిపోయి గుడారాలు వేసుకోవాలా. మరలా మేఘస్తంభం లేచి ముందుకు సాగేంత వరకు, అగ్నిస్తంభం లేచి ముందుకు సాగేంత వరకు వారు అక్కడే ఆగిపోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది? అంతేనా వారి ప్రయాణం? హల్లెలూయా. ఇప్పుడు వీరికి ఏమవుతుందో తెలుసా? మేఘస్తంభం అగ్నిస్తంభం ఆగిపోయినంత వరకు ఇంకా తినటం, తాగటం, ఆడటం. ఎందుకో తెలుసా? వండుకోవడం లేదు వాళ్ళకి. మీరు బైబిల్ చదవండి, వండుకోవడం లేదు. ఆకాశం నుంచి దేవుడు మాంసాన్ని పడేస్తున్నాడు, మన్నాన్ని పడేస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, వారికి ఉన్న చెప్పు అరిగిలేదంట. వారు కట్టుకున్న బట్టలు, మీకు విషయం అర్థమవుతుందా? వారు కట్టుకున్న బట్టలు 40 సంవత్సరాల వరకు వేసుకున్న బట్టలు వేసుకున్నట్టే ఉన్నాయంట వాళ్ళకి. దేవుడు ఎంత మ్యాజిక్ చేశాడంటారు? హల్లెలూయా. అలాంటి కార్యాలు చూసి కూడా కాదేషు బర్నియా దగ్గర వారు ఆ దేవుని యొక్క వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నారు. ప్రవక్త అన్నాడు, ఈరోజు మనము కూడా ఎన్నో కార్యాలు మన జీవితంలో దేవుడు చేసిన, ఎన్నో విషయాల్లోంచి దేవుడు మనల్ని తప్పించిన, కాదేషు బర్నియా దగ్గర ప్రతి విశ్వాసి రంగు బయటకు వస్తుంది. ప్రతి విశ్వాసిలోనున్న స్థితి బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎవరైతే అనుకుంటున్నారు, కొంతమంది ఉన్నారు అక్కడ, వారి ఆలోచనలు ఏంటి చెప్పనా? ఏం తిన్నా, ఏం తాగినా, ఏం చేస్తున్నా వాగ్దాన దేశానికి ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు వాగ్దాన దేశంలోకి వెళ్తాం, ఎప్పుడు ఆ వాగ్దాన దేశంలో నా భూభాగం దేవుడు నాకు ఏది ఇస్తాడు, నేను ఏది పొందుకుంటాను అన్న ఆలోచనలు కొంతమంది ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? మోషే వారికి బోధిస్తున్నప్పుడు హల్లెలూయా, అబ్రహాము చెప్పింది, ఇస్సాకు చెప్పింది, యాకోబు చెప్పింది ఎవరు చెబుతున్నాడు? మోషే చెబుతున్నాడు. ఎందుకని ఆదికాండం రాసింది ఎవరు? నిర్గమకాండం రాసింది ఎవరు? యోబు గ్రంథం రాసింది ఎవరు? ఇవన్నీ రాసింది మోషే. ఇవన్నీ వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళని తీసుకెళ్తున్నాడు. కొంతమందికి ఈ గ్రంథాలన్నీ చెబుతుంటే అక్కడ నిజంగా ఇలా ఉంటుంది, ఆ యొక్క వాగ్దాన దేశం ఇలా ఉంటుంది అని చెప్తే వీరిలో విశ్వాసం పెరుగుతూ ఉంది కొంతమందికి. హల్లెలూయా. ఎప్పుడైనా ఇక్కడ తిండి ఉన్నా లేకపోయినా, ఇక్కడ గుడారాలు ఉన్నా లేకపోయినా, హల్లెలూయా, ఇక్కడ నివాసాలు శిథిలమైపోయినా శిథిలమైపోకపోయినా, మన యొక్క శాశ్వతమైన నివాసం అది, మన యొక్క శాశ్వతమైన స్వాస్థ్యం అది అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఉన్నారా అలాంటి వాళ్ళు అక్కడ? ఇక్కడ కూడా ఉన్నారా? ఇక్కడ గృహం ఉన్నా లేకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా, అందరూ ఇష్టపడినా ఇష్టపడకపోయినా అది నాకు సంబంధం లేదు. నాకు ఒక స్వాస్థ్యం ఉన్నది, నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆ కాదేషు బర్నియా దగ్గరికి వచ్చారు వాళ్ళు. చివరికి దేవుడు ఏం చేశాడంటే, వారు అలా చేస్తూ వారు అలా ఉంటున్న సమయంలో దేవుడు వారిని ఎక్కడ తీసుకొచ్చాడంటే కాదేషు బర్నియా దగ్గర తీసుకొచ్చాడు. అంటే సరిహద్దు స్థలం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త కాదేషు బర్నియా అంటే ఏంటి అసలు? దేవుని మహిమ కలుగును గాక. చూడండి, నిజంగా కాదేషు బర్నియా అంటే మనం చూసినట్లయితే అది తీర్పు సింహాసనము జరిగే స్థలం. అది అక్కడ గొప్ప తీర్పు సింహాసనం ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు అక్కడ తీర్పు జరిగింది అంటే, ప్రజలు వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క స్వభావాల్ని, వారి వ్యక్తిత్వాలని వ్యక్తపరిచారు అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? ఇందాక మీకు చెప్పాను, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయిన వాళ్ళు అందరూ అక్కడ ఏమయ్యారు? పట్టబడ్డారు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎక్కడ పట్టబడ్డారు? సరిహద్దు దగ్గర. హల్లెలూయా. సరిహద్దు దగ్గర ఏం జరిగింది?
అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. అక్కడ ఈరోజు మనకు కూడా ఒక సరిహద్దు ఉన్నది, మనకు కూడా ఒక కాదేశ బర్నియా ఉన్నది. ఇప్పుడు మైండ్ ప్రజెంట్, బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్గా ఇక్కడ ఆరాధించడానికి ఎవరైతే వచ్చారో, ఏదో ఆదివారం వర్తమానం కదా, ఏదో మనకు సహవాసం ఉండాలి కదని ఎవరైతే వస్తున్నారో వారికి హల్లెలూయా నాకు ఇక్కడ నిత్య జీవం దొరుకుతున్నది. ఇదిగో ఈ వర్తమానం నాకు నిత్యత్వాన్ని ఇస్తుంది, ఈ వర్తమానం నా శరీరాన్ని మారుస్తుంది. దీని ద్వారా నా యొక్క స్వాస్థ్యాన్ని నేను పొందుకుంటున్నాను, నా స్థానాన్ని నేను గ్రహిస్తున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఒక కాదేశు బర్నియా ఉన్నది. హల్లెలూయా. ఒక తుది స్థలం ఉన్నది. దాని తర్వాత ఏమున్నదో తెలుసా? వాగ్దాన దేశమే. ఆ తుది స్థలం తర్వాత ఆ కాదేశు బర్నియా దగ్గర, ఆ సరిహద్దు దగ్గర నెక్స్ట్ ఏంటో తెలుసా? ఇక నీ ఎత్తబాటే, ఇక్కడ మన ఎత్తబాటే, మన శరీర మార్పే. అయితే కాదేశు బర్నియా దగ్గర ప్రతి వ్యక్తి ఆగాల్సిందే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి కాదేశు బర్నియా, మరి అదేంటంటే మీరు చూడండి, వారు మోషే ప్రయాణంలో మనం చూస్తాం. కొన్ని విషయాలు మీకు చెప్తాను. దేవుడు మోషేని నడిపిస్తున్నప్పుడు, మోషే ఎవరు? క్రీస్తుకి సాదృశ్యం. మొదటి నిర్గములో మోషే, రెండో నిర్గములో ఉన్న క్రీస్తుకి సాదృశ్యం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగే మూడో నిర్గములో ఉన్న ప్రవక్తకు కూడా ఒక సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రాముఖ్యంగా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీరు ఇక్కడ చూడండి, వారు ప్రయాణం ఐగుప్తు నుంచి సాగినప్పుడు వారు ఏం చేశారు తెలుసా? ఆ ఐగుప్తు నుంచి వారు ప్రయాణం వస్తున్నప్పుడు వారు ఒక చోటుకు వచ్చారు. ఆ చోటున వారికి ఏం కనిపించాయి తెలుసా? చూడండి, నిర్గమకాండం 24:1 త్వరగా చదవండి. నిర్గమకాండం 24:1 త్వరగా. నిర్గమకాండం 24:1. మరియు ఆయన నిర్గమకాండమైన బ్రదరు 24 అంతేనా? ఒక నిమిషం. దేవునికి స్తోత్రం. చదువుదాం. మరియు ఆయన మోషేతో ఇట్లను, నీవును అహరోనును నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలు 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరాన సాగిలపడుడి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మోషే ప్రయాణం సాగింది. ఇశ్రాయేలు ప్రజలందరూ సర్వసమాజంగా సంఘంగా కూడుకుంటున్నారు. కూడుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి యొద్దకి ఏ సమాచారాన్ని అందించడానికైనా, వారి యొద్ద ఉన్న సమాచారాన్ని సేకరించడానికైనా మోషేకి ఏమవుతుంది? కష్టమవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? 70 మందిని అభిషేకించాడంట. ఎంతమందిని అభిషేకించాడు? 70 మందిని. గుర్తుపెట్టుకోండి, ఎంతమందిని అభిషేకించాడు? 70 మందిని. తర్వాత మనం చూస్తున్నాం, ఈ 70 మంది కాక గోత్రానికి ఒకరు చొప్పున ప్రధానులను 12 మందిని అభిషేకించాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? మొదటి నిర్గంలో ప్రవక్త 70 మందిని అభిషేకించాడు. తర్వాత గోత్రకర్తలో ఒకరు చొప్పున 12 మంది ప్రధానులు అభిషేకించాడు. హల్లెలూయా. ఇది ఎక్కడో మనకు సింక్ అవుతుందంటారా? ఎందుకని? క్రొత్త నిబంధనలో మరొక ప్రవక్త రాబోతున్నాడు. అతడు మోషే కంటే గొప్పవాడు. అతడు పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య కూడా ఎలా ప్రారంభం అవుతుందో మనం చూద్దాం. ఆయన సేవ ప్రారంభించబడిందా? సంఘం కట్టబడతా ఉందా? హల్లెలూయా. సువార్తను వ్యాప్తి చేయటానికి, ప్రజలకి రక్షణ ఇవ్వడానికి ఆయన 70 మందిని అభిషేకించాడంటారా? హల్లెలూయా. ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అది కాక ఇతరుల్ని 70 మందిని చేశారంట. లోక సువార్త ఒకసారి చదువుదాం. ఒకరు మత్తయి సువార్త 10:1 చూడండి, ఒకరు లోక సువార్త 10:1 చూడండి. ఒకరు మత్తయి సువార్త 10:1, ఒకరు లోక సువార్త 10:1. ఆయన తన 12 మంది శిష్యుల్ని పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు. చాలండి. ఎంతమంది? 12 మంది. ఇప్పుడు లోక 10:1.
అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులు. ఇప్పుడు ఈ 12, ఇక్కడ 12 ఇతరులు ఎవరు? ఈ 70 మంది. హల్లెలూయా. సేమ్ మోషే దగ్గర మనం ఎలా చూస్తున్నాం? 70 మంది అభిషేకించబడ్డారు. అలాగే ప్రధానులు ప్రాముఖ్యంగా 12 మంది అభిషేకించబడ్డారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎందుకు సాదృశ్యాలు ఉన్నాయంటే క్రీస్తు పరిచర్యకి ఇవన్నీ బ్లూ ప్రింట్స్, అంటే జిరాక్స్, ఇవి ఛాయారూపకం ఇవి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకోటి మనం చూద్దాం. సంఖ్యాకాండం 13 తర్వాత చదువుదాం. సంఖ్యాకాండం కంటే ముందు నిర్గమాకాండం 15:27 చదువుదాం. నిర్గమాకాండం 17:27 15:27 త్వరగా. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఏలీం అనే ప్రాంతానికి వచ్చారంట. ఇప్పుడు ఏలీం అనే ప్రాంతంలో 12 నీటి బుగ్గలు ఉన్నాయంట, 70 ఈత చెట్లు ఉన్నాయంట. ఏంటి 12 నీటి బుగ్గలు? ఏంటి 70 ఈత చెట్లు? దేనికి సాదృశ్యాలుగా ఉన్నాయి? హల్లెలూయా. ఎందుకంటే ఇవి కొత్త నిబంధనలో రాబోతున్న బుగ్గలకు సాదృశ్యంగా ఉన్నాయి. కొత్త నిబంధనలో రాబోతున్న ఈత చెట్లకి సాదృశ్యంగా ఉన్నాయి. ఎందుకంటే కొత్త నిబంధనలో కూడా 12 బుగ్గలు ఉన్నాయా? కొత్త నిబంధనలో కూడా 12 ఆ యొక్క 70 ఈత చెట్లు ఉన్నాయా? మీకు విషయం తెలుసా? ఆ 12 నీటి బుగ్గలు, ఆ 70 ఈత చెట్లు కాక అవి దాటుకుని వారు ఎక్కడికి వచ్చారు తెలుసా? కాదేశు దగ్గరికి వచ్చారు. గమనించారా? ఎంతమందికి అర్థమవుతుంది? 12 నీటి బుగ్గలు ఏలీము దగ్గర ఉన్నాయి. అవునా? ఎక్కడున్నాయి? ఏలీము దగ్గర. కానీ ఇప్పుడు వారు ఎక్కడ? ఏలీముని దాటుకుని వచ్చారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏలీము దాటుకుని ఎక్కడికి వచ్చారని? కాదేశు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు కాదేశు దగ్గర ఏముంది? దేవుని మహిమ కలుగును గాక. ఎహెజ్కేలు 17, ఎహెజ్కేలు 47:19 త్వరగా. ఎహెజ్కేలు 47:19 చదువుదాం. ఎహెజ్కేలు 47:19. వినపడట్లేదు సిస్టర్, వినపడట్లేదండి. దక్షిణ దిక్కున కాదేశు, చాలా జాగ్రత్త, కాదేశు నొద్ద ఉన్న ఏంటంట? మెరీబా ఊట. హల్లెలూయా. అంటే కాదేశు దగ్గర ఏముందో తెలుసా? ఒక ఊట ఉంది. హల్లెలూయా. ఒక నీటి ఊట ఉన్నది, ఒక నీటి బుగ్గ ఉన్నది. మీకు విషయం తెలుసా? ఈ నీటి బుగ్గలు 12 నీటి బుగ్గలు కూడా ఈ నీటి బుగ్గతోనే పోషించబడతాయంట. ఈ మెరీబా దగ్గర ఉన్న నీటి ఊట, ఈ నీటి ఉబికే ఈ నీటి బుగ్గ ఎలాంటిదో తెలుసా? అన్ని నీటి బుగ్గల్ని పోషించగలిగేది, అన్ని నీటి బుగ్గలు ఉపయోగించబడే నీరు ఈ నోటి బుగ్గ దగ్గర ఉంటుందంట. హల్లెలూయా. అసలు విషయం తెలుసా? ఆ నీటి బుగ్గ ఏంటో వారికి కనబడలా. కాదేశు దగ్గర వాళ్ళకి నీటి బుగ్గ కనబడిందా? అసలు కాదేశు దగ్గర వారు ఏం లేదని ఏడ్చారు. ఎంతమందికి అర్థమవుతుంది? నీళ్లు లేవని ఏడ్చారు. కానీ కాదేశు దగ్గర ఏముంది? నీటి ఊటుంది, నీటి బుగ్గ ఉన్నది అక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, నేను ఆ వర్తమానాన్ని ఒకసారి చదువుతున్నాను. అంటే కాదేశ్ అంటే మరి ఏంటో మనం చూడడానికి ఇది చదువుతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, కాదేశు బర్నియా అనే వర్తమానం 56వ సంవత్సరంలో ప్రవక్త చెప్పిన వర్తమానం. కాదేశు బర్నియా అనే వర్తమానం 45వ పేరా చదువుతున్నాను. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వాక్యాన్ని చదువుతున్నాను. వారు బయలుదేరారు. అవును, వారు ఐగుప్తు యొక్క వారి యొక్క గొప్ప స్థితులను, వారి యొక్క భౌతికమైన ఆలోచనలో గర్వమును, వారి యొక్క యాంత్రిక పరికరాలను, వారి యొక్క వైద్య శాస్త్రములను, వారి యొక్క మార్గములో వారు కలిగి ఉన్న యాంత్రిక శాస్త్రమును వారు విడిచిపెట్టారు. హల్లెలూయా. ఐగుప్తులు ఇవన్నీ ఉన్నాయంటారా? ఐగుప్తులో ఉన్న వైద్యం ఎక్కడ దొరకదు. ఎందుకో తెలుసా? ఐగుప్తు ఎలాంటిదో తెలుసా? ఆ కాలంలో సూపర్ న్యాచురల్ దేశం అది.
ఈ కాలంలో చూడండి, ఇప్పుడైతే మ్యాక్సిమం కొన్ని దేశాలకి వైద్యం బాగా విస్తరించింది, కానీ నా చిన్నప్పుడు అంతకుముందు ఏదన్నా వైద్యం చేయాలన్నా అమెరికాని ఎక్కువ సూచించేవారు. ఎంతమందికి అర్థమవుతుంది? అమెరికాలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ వైద్యం చేసేవారు ఎక్కడా లేరు అంటారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అవునా కాదా? నేను చెప్పేది అబద్ధమా నిజమా? నిజమేనంటారా? ఒకప్పుడు అనేవారు అమెరికాలో ఉన్న డాక్టర్లు ఏదైనా చేయగలరా బాబు, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించేయగలరా బాబు అనేవారు. అవునా కాదా? అంటే ఐగుప్తు కూడా అలాంటి వైద్య రంగం కలిగింది. ఇప్పుడు ఎడారి మార్గంలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ వైద్య రంగం పనిచేయట్లా, ఆ వైద్యంలో ఉన్న చిట్కాలు పనిచేయట్లా. ఎన్ని వేసినా రోగం తగ్గదు ఇప్పుడు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు వాటన్నిటిని విడిచి వారికి మరొక ఆలోచన, మరొక స్వాస్థ్యాన్ని వారికి చూపిస్తా ఉన్నాడు. వారికి మరొక ఆదరణ దేవుడు కలిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, వారు దానిని విడిచిపెట్టారు మరియు ఇంకా ఫిర్యాదులు చేస్తున్నారు. విడిచిపెట్టినా కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. అది ఈనాటి మిశ్రమ జనాంగము వలె ఉన్నది. జనాంగం వలె లేదా? మొదటగా మీరు తెలుసుకోవలసిన విషయం, వారు కాదేషు బర్నియా అని పిలువబడు ఒక స్థలమునకు వచ్చారు. కాదేషు బర్నియా ఒక న్యాయపీఠం అయి ఉన్నది, లోకము యొక్క న్యాయపీఠము. ఆ స్థలము యొక్క నిజమైన పేరు, దాని యొక్క అర్థము ఏదనగా ఒక గొప్ప దివ్యమైన నీటి ఊట ఎడారిలో నిలుచు ఉన్న ఆ గుంపు ఖర్జూరపు వృక్షముల వలన నీటి ఊట ఉబుకుచు కొన్ని చిన్న గుడిసెలు పట్టణములు అని పిలువబడు దేశములను, ప్రజలను, నివాసములను, స్థలములను లేక కొంతమంది ప్రజలను మరియు వాటన్నిటితో పాటు చిన్న చిన్న ఊటలు ప్రతి చోట ఉబుకుచు ఆ గొప్ప పెద్ద ఊటచే పోషించబడుతున్నది. ఇప్పుడు ఈ కాదేశ బర్నే దగ్గర ఏముందంట? గొప్ప దివ్యమైన ఊట ఉంది. మీకు తెలుసా? మనం చూసాం ఇందాక 12 ఊటలు, అక్కడ ఉన్న ఊటలు, కొన్ని ఊటలన్నీ, ఆ ఎడారిలో ఉన్న ఊటలన్నీ ఇగో ఈ ఊట దగ్గర ఉన్న నీరు తీసుకుని అవి కూడా ఉబుకుతున్నాయంట. ఆ ఊటలన్నిటికీ కావలసిన నీరు ఎక్కడుందో తెలుసా? కాదేశు దగ్గర ఉన్నది. హల్లెలూయా. మీకు తెలుసా? కాదేశు దగ్గర మెరీబా నీళ్ళ దగ్గర ఊట ఉన్నది. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ 12 నీటి బుగ్గలతో సంతృప్తి చెందుతున్నారు వాళ్ళు, ఆ 70 ఈత చెట్లు సంతృప్తి చెందుతున్నారు వాళ్ళు. కానీ వారు ఎక్కడికి వచ్చారు తెలుసా? అసలైన నీటి బుగ్గ దగ్గరికి వచ్చారు. కానీ అసలైన నీటి బుగ్గ వారికి అర్థం కావట్లా, అది వారికి కనబడలా. అందుకని వారు నీళ్లు లేవని ఏడుస్తూ ఏడవడం ప్రారంభించారు. హల్లెలూయా. ఈరోజు మన సంగతి ఏంటి? ఆది అపోస్తులు మనం చూసినట్లయితే 12 మంది అపోస్తులు, 70 మంది శిష్యులే అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ అసలైన నీటి బుగ్గ ఉంది అక్కడ. ఎవరా నీటి బుగ్గ తెలుసా? ఈ 12 నీటి బుగ్గలు ఈ నీటి బుగ్గతోనే బతుకుతాయి. ఎవరా నీటి బుగ్గ? ఒకరోజు ఆ నీటి బుగ్గ ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? బావి దగ్గరికి వెళ్ళి, ఆ దావీదు బావి దగ్గరికి వెళ్ళి, యాకోబు బావి దగ్గరికి వెళ్ళి, హల్లెలూయా, నీళ్లు చేదుకుంటా ఉన్నది ఆమె. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీళ్లు చేదుకుంటా ఉన్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. మనకు తెలుసు ఆ వ్యక్తి. అమ్మ నాకు నీళ్లు కావాలన్నాడు. మీరు సమరీయులు, మీరు యూదులు, మేము సమరీయులు, మాకు సాంగత్యం ఉండదు అని అంటే, అమ్మ అయినా నాకు నీళ్లు కావాలని, మేము ఇచ్చే నీళ్ళు నువ్వు తాగుతావా? తాగుతానమ్మా అన్నాడు. అప్పుడు ఆమె అన్నది, ఆయన అన్నాడు, నీవిచ్చే నీళ్ళు తాగితే మరలా దాహం వస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళు తాగితే అసలు దాహమే ఉండదు. అప్పుడు ఆమె అన్నది, అయ్యా నువ్విచ్చే నీళ్ళు దాహం ఉండదా? నీ దగ్గర నీళ్ళు చేదడానికి బావే ఏంటిది, చేదుకోవడానికి తాడే లేదే, కొండే లేదే, ఎలా ఇస్తావు నువ్వు? హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన అన్నాడు, నేనిచ్చే నీళ్లు నిత్య జీవమునకు ఊరే నీటి బుగ్గ. హల్లెలూయా. అసలైన నీరు, ఆ నీటి బుగ్గ ఎవరో కాదు, ప్రభు అయినా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కానీ ఆమెకు ఆ నీటి బుగ్గ కనబడుతుందా? ఆమెకి ఏ బుగ్గ కనబడుతుంది? యాకోబు బావే కనబడుతుంది. కానీ అసలైన దాహం తీర్చే, ఇందాక మీకు చెప్పాను, ఆమెకు ఆరాధన స్థలం ఉంది, ఆమె ప్రార్థిస్తుంది, ఆమె ఆరాధిస్తుంది, ఆమెకు ఒక సంఘం ఉన్నది. హల్లెలూయా. అయితే మీకు ఏం తెలుసా? ఆమె శరీరం అంతా పాపంలో ఉన్నది, ఆమె ఆలోచన మాత్రమే క్రీస్తు కొరకు ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే బాడీ అంతా ఎక్కడికి వెళ్తుంది? హల్లెలూయా. బాడీ పాపం చేస్తుంది. హల్లెలూయా. కానీ క్రీస్తు వచ్చినప్పుడు వీటన్నిటి నుంచి విడిపిస్తాడని ఒక ఆశ ఆమెలో ఉన్నది. హల్లెలూయా.
ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఎలా ఉందో తెలుసా? పాపం చేస్తూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంది. హల్లెలూయా. కానీ అసలైన నీటి బుగ్గ వచ్చి ఏం చేసింది? ఆమె దాహాన్ని తీర్చింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఆ నీటి బుగ్గ ఇక్కడ ఉందంటారా? అసలైన నీటి బుగ్గ ఉంది ఇక్కడ. నిత్యము ఊరే నిత్య జీవపు నీటి బుగ్గ ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీ ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలన్నింటినీ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీటి బుగ్గ దగ్గరకు వస్తే ఆ నీటి బుగ్గ నీ హృదయంలో ఉన్నదన్నిటినీ నెరవేరుస్తుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమందికి కాదేశ్ అంటే అర్థమైంది? చాలాసార్లు కాదేశి బర్ని అంటే ఏంటో ఏంటో అనుకుంటాం మనం. ఇప్పుడు అర్థమైందా? కాదేశి బర్ని అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక దివ్యమైన నీటి బుగ్గ ఉన్న స్థలం. అది ఎలాంటిదో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యమంతా తిరుగుతున్నప్పుడు అక్కడక్కడక్కడ నీటి బుగ్గలు ఉన్నాయి. కానీ ఆ నీటి బుగ్గలన్నిటిని పోషించగలే బుగ్గ అంటే ఇది. కానీ అటువంటి బుగ్గలు కనబడలా. అంటే ఎలా ఉంటుందో చూడండి దేవుడి కార్యం. హల్లెలూయా. ఇక్కడున్న అందరిని పోషించేవాడు ఆయనే. ఆయన్ని కనబడకపోతే ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆయన నీకు కనబడకపోతే ఏమవుతాం మన జీవితం? వారికి అన్ని బుగ్గలు కనబడ్డాయి, ఆ బుగ్గ కనబడలా. ఏం చేశారు? ఏడవడం ప్రారంభించారా? సనగడం ప్రారంభించారా? మన జీవితంలో కూడా ఎలా ఉంటుంది అంటారు? మన ఎదుట ఆయన కనబడకపోతే, మన అవసరాలు తీర్చి ఆయన కనబడకపోతే మనలో కూడా ఏం ప్రారంభమవుతాయి? హల్లెలూయా. ఏం ప్రార్థనో ఏంటో ఏంటో. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, అసలైన బుగ్గను చూడండి. హల్లెలూయా. ఈ బుగ్గ ఆ బుగ్గతో జీవించబడతా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ ఒక బుగ్గ ఉందంటారా? ఈ యొక్క బాడీ ఒక బుగ్గ అంటారా? 12 నీటి బుగ్గలు అసలైన నీటి బుగ్గ ప్రభువైన యేసుక్రీస్తు బుగ్గ ద్వారానే పోషించబడుతున్నాయి. అలాగే అక్కడున్న 12 నీటి బుగ్గలు అక్కడున్న కాదేశు బుగ్గ ద్వారా పోషించబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడున్న నీటి బుగ్గ ద్వారా ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు పోషించబడతా ఉన్నారు. అయితే ఈ నీటి బుగ్గ ఆ నీటి బుగ్గ ద్వారా బలం తీసుకుని నీళ్లు తీసుకునే మీకు ఇవ్వబడతా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఈ నీటి బుగ్గను కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ నీటి బుగ్గను చూస్తే దాహం, ఒకరోజు దాహం వస్తుంది, ఆ దాహం తీరిపోతుంది, మళ్ళా దాహం 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 అంటావు. అసలైన నీటి బుగ్గను కానీ నువ్వు చూస్తే ఆ నీటి బుగ్గ ఎక్కడున్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఏమి ఉన్నా లేకపోయినా ఆ నీటి బుగ్గ ఎల్లప్పుడూ నీకు సంతృప్తినిస్తూనే ఉంటది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు బలి పెట్టాడు కదా, 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు, అసలైన నీటి బుగ్గ. అలాగే 70 మంది అభిషేకించబడ్డారు. అలాగే ప్రధానులు 12 మంది అభిషేకించబడ్డారు. అసలైన అభిషేకించబడిన వ్యక్తి మోషే. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాదేశ్ అనగా నిత్యము ఊరేటి నీటి బుగ్గ, దివ్యమైన నీటి బుగ్గ. అది వారికి కనబడలా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారు అక్కడ సనిగారంట. అది తీర్పు సింహాసనమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును. అది ఏమై ఉన్నదంట? అది తీర్పు సింహాసనమై ఉన్నది. హల్లెలూయా. నేను 17 పేరాన చదువుతున్నాను. అక్కడ గొప్ప తీర్పు సింహాసనం ఉన్నది. అది చెబుతుంది, గొప్ప మలుపు లేదా బావి ఉంది, చాలా చిన్న చిన్న బావులు. అది ఒక దివ్యమైన విధమైన సంగమునకు మాదిరిగా, చర్చికి మాదిరిగా ఉన్నది. హల్లెలూయా. చర్చే తీర్పు సింహాసనం. పరలోకం దేవుని యొక్క గొప్ప తీర్పు సింహాసనం అయి ఉన్నది. మరియు చిన్న చిన్న బావులు, చిన్న చిన్న చర్చిలు పత్రికలుగా ఉన్నాయి. మరియు తీర్పు అనేది దేవుని యొక్క నివాసం నుండే ప్రారంభమవుతుంది. చూడండి, అక్కడ తీర్పు అక్కడే ప్రారంభమవుతుంది. తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందంట? ఎంతమందికి అర్థమవుతుంది? తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఇప్పుడు సంఘం అంతా ఎక్కడికి వచ్చింది? కాదేశి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. కాదేశిలో ఏముంది? అసలైన నీటి ఊట ఉంది. ఇంకా చెప్పాలంటే సర్వసత్యం అక్కడ ఉన్నది, నిజమైన వాక్యం అక్కడ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన సర్వసత్యం ఎదుటి నువ్వు నిలబడగలవా? నీ ఆకులు కట్టుకున్న ఆ ఆకులు నిలబడతాయా? హల్లెలూయా. నీ ఆచారాలు నిలబడతాయా? నీ సొంత మాటలు నిలబడతాయా? నీ సొంత ఉద్దేశాలు నిలబడతాయా? నిలబడవు అక్కడ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే అది గొప్ప తీర్పు సింహాసనమై ఉన్నది. అక్కడ ఒక గొప్ప మలుపు ఉన్నది, అక్కడ ఒక బావి ఉన్నది. అది నిత్యము ఊడే ఊట లాంటిది. అక్కడ చిన్న చిన్న బావులు అవన్నీ ఈ పెద్ద బావి ద్వారానే పోషించబడుతున్నాయంట. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త అక్కడ ఆ పెద్ద బావి ఉన్న దగ్గర తీర్పు సింహాసనం ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏంటి ఆ తీర్పు సింహాసనం? అక్కడ సంఘం ఉన్నది. ఆ సంఘములోనే ఏం జరుగుతుంది? తీర్పు. ఇందాక మీకు చెప్పిన సరిహద్దుల దగ్గర ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతూ ఉన్నది. అంటే ఏంటి ఆ తీర్పు అంటే? ఎవరు అటు వెళ్ళాలి, లేకపోతే ఎవరు ఇక్కడే ఉండాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనకొక కాదేశు బర్నియా ఉన్నది. అది నిత్య జీవపు వాక్యమై ఉన్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నది. ఇప్పుడు ఆ స్థానం దగ్గరికి నువ్వు వస్తే, ఆ వాక్యం దగ్గరికి నువ్వు వస్తే, ఆ వాక్యం ఏం తెలుస్తుందో తెలుసా? నువ్వు గొర్రువో మేకవో, నువ్వు పైకి వెళ్ళాలో కిందకి వెళ్ళాలో, నువ్వు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలో లేక వాగ్దాన దేశానికి యువతలే నువ్వు మరణించాలో, ఆ గొప్ప తీర్పు స్థలం దగ్గర, ఆ సంఘము దగ్గర, బోధించబడుతున్న ఆ సంఘము దగ్గర, సహవాసము దగ్గర అక్కడ జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. 1 పేతురు 4:17 త్వరగా చదవండి. 1 పేతురు 4:17. 1 పేతురు 4:17 త్వరగా, త్వరగా. 1 పేతురు 4:17. మరొకరు 1 కొరింథీ 3:9 చూడండి. మరొకరు 1 కొరింథీ 3:9. ఇప్పుడు పేతురు చదువుదాం, చదవండి. తీర్పు ఎక్కడి నుంచి తీర్పు ప్రారంభమవుతుందంట? చాలా జాగ్రత్తగా వినండి. తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ప్రారంభమవుతుంది. ఇప్పుడు దేవుని ఇల్లు అంటే ఏంటి? ఒకసారి చదువుతాం. కొరింథీ పత్రిక 1 కొరింథీ 3:9. మేము దేవుని జత పని వారమును, దేవుని గృహం ఏంటి? దేవుని ఇల్లు ఏంటి? సంఘం. సమాజమే, సంఘమే దేవుని ఇల్లు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వే దేవుని గృహం, నువ్వే దేవుని ఇల్లు. అంటే ఇప్పుడు తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? మొదట నీ దగ్గర నుంచే. నువ్వు సరిగ్గా లేకపోతే అటన్న వెళ్ళాలా చెప్పాలి, లేకపోతే వారు కాదేశులోనే ఉండిపోవాలా, అక్కడే మరణించాలా, లేకపోతే కాదేశు దాటి వాగ్దాన దేశానన్నా స్వతంత్రించుకోవాలా. హల్లెలూయా. ఎక్కడంటే తీర్పు ఎక్కడ జరుగుతుందా? అక్కడే, దేవుని సంఘములోనే, దేవుని గృహము యొద్ద నుండి, దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ప్రారంభమైంది. అందుకే పేతురు అన్నాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ప్రారంభమయ్యే కాలం రాబోతుంది. ఇప్పుడు దేవుని ఇల్లు ఎవరో కాదు, నువ్వే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఈరోజు మనం ఏమై ఉన్నాం? ఎప్పుడైతే తీర్పు సింహాసనం దేవుని గృహమై ఉన్నది, అది నిజముగా ఇక్కడ చూడండి, అది దేవుని యొద్ద ప్రారంభము అవ్వవలసి ఉన్నది. ఎక్కడైతే న్యాయం ఉన్నదో మరియు నిజాయితీ, ఇంకా దేవుని తీర్పు పులిపిటి నుండి బయలుదేరి వచ్చును. ఎక్కడి నుండి దేవుడి తీర్పు బయలుదేరుతుంది? బలిపీఠం యొద్ద నుండి. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామో, ఏ స్వభావం, ఏ వ్యక్తిత్వం కలిగి ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నామో, దేవుని తీర్పు ఎక్కడి నుంచి వస్తుందంట? బలిపీఠముని యొద్ద నుండి, దేవుని యొక్క మాట యొద్ద నుండి వస్తూ ఉంది. అది ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ నువ్వు నొచ్చుకోవాల్సిన పరిస్థితి లేదండి. ఇక్కడ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదండి. దేవుని వాక్యం రాజీ పడదండి. అది ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్పగలదండి. అది నీ హృదయాన్ని సైతం కోయగలదు. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా అది నీ స్థానంలో పెడుతుంది. అది దేవుని యొక్క న్యాయ తీర్పు జరిగే స్థలమే ఆ బలిపీఠమై ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక అద్భుతాలు, స్వస్థతలు అన్నీ ఎన్నో చూశారు. దేవుని మహిమ కలుగును గాక. చాలా విషయాలు నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ కాదేశు బర్నీ దగ్గర రాగానే మనం చూడండి, ఎప్పుడైతే కాదేశు బర్నీ దగ్గర రాగానే నీళ్లు లేవని ఏడవడం స్టార్ట్ అయ్యారు. కానీ అక్కడ నీళ్ళు ఓటు ఉంది. ఇప్పుడు మోషేతో దేవుడు అన్నాడంట, ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు, సనుగుతున్నారు? నేను చూశాను వారు సనుగులు అన్నీ విన్నా. చివరి దగ్గరికి, సరిహద్దు దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఇన్ని అద్భుతాలు చేస్తున్నా కూడా, ఇన్ని స్వస్థతలు చేస్తున్నా కూడా, ఎన్నో కార్యాలు వారి జీవితంలో చేస్తున్నా, ఇంకా సనుగులు ఉన్నాయా వారిలో? సరే మోషే, అహరోను నువ్వు వెళ్ళి, మీ ఎదుట ఒక బండ ఉందగా, వెళ్ళి ఆ బండతో మాట్లాడు. ఆ బండతో మాట్లాడండి. ఆ బండ మీకు నీళ్ళనిస్తుంది. ఆ బండ నీళ్ళు ఇస్తుంది. ఆ నీళ్లు ఆ జన సమూహానికి, వారి పశువులకి, వారి నీళ్ళు ఎంత తాగుతారో అంత పెట్ట ఆ నీళ్లు. హల్లెలూయా. ఎప్పుడు ఆ నీరు వచ్చిందో తెలుసా? మోషే ఎప్పుడైతే వెళ్ళాడో ఆ బండ దగ్గరికి, హల్లెలూయా, ఎప్పుడైతే మోషే ఆ బండతో మాట్లాడడానికి వెళ్ళాడో అప్పుడు ఆ బండ నీరు ఇవ్వడం ప్రారంభించింది.
అప్పటి వరకు ఆ బండలో నీరు ఉన్నదన్న సంగతి ఎవరికి? హల్లెలూయా. ప్రవక్త వచ్చి దాన్ని బయలుపరిచిందాక ప్రత్యక్షత ఎవరికి తెలియదా? హల్లెలూయా. ఈ కాలంలో కూడా ప్రవక్త వచ్చి దాన్ని బయలుపరిచేంత వరకు వాక్యం ఏమై ఉన్నదో ఈ కాలంలో ప్రజలకు తెలియదు. ఆ నిత్య జీవపు ఊట, ఆ యుగముల బండ, యుగముల గుండా ప్రతి కాలంలో ఆ యుగముల బండ ఎలా వచ్చిందో, ఎలా రూపు మార్చుకుంటూ ఎన్మార్ఫీగా రూపాలు మార్చుకుంటూ వచ్చిందో ఎవరికి తెలియలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలా తెలిసిందండి? అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ కాలపు వర్తమానం రాకమనుపు 7 అంటే తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? వర్షధనుసులో 7 రంగులు ఎందుకు ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. ఎందుకు తెలుసా? ఆ 7 రంగులు ఒక రంగు నేను, ఆ 7 రంగులు ఒక రంగు మనమే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకప్పుడు ఆ 7 దీపస్తంభాలు ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. ఎందుకు తెలుసా? 7 దీపస్తంభంలో ఒక దీపస్తంభం నాది, ఒక దీపస్తంభం మనదే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే మనం చదువుతున్నది అక్కడే, కానీ అది ప్రత్యక్షత తెలియదు. ఒకప్పుడు ఆ సముద్రం నుంచి వచ్చిన మృగం ఏంటో తెలియదు, భూమి నుంచి వచ్చిన మృగం ఏంటో తెలియదు. చదువుతూనే ఉన్నాం, అక్కడక్కడే తిరుగుతున్నాం, దాన్నే చూస్తున్నాం, కానీ తెలియదు. కానీ అక్కడికి వచ్చాడు ఒక ప్రవక్త. హల్లెలూయా. ఎప్పుడైతే దానితో మాట్లాడాడో, ఎప్పుడైతే అక్కడ మాట్లాడడం ప్రారంభించాడో, అక్కడ నుండి ఊట బయలుదేరింది. ఆ ఊట ఏం చేసింది తెలుసా? యుగముల గుండా దాచబడిన ప్రతిదాన్ని తెరుచుకుంటూ వచ్చింది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. బండతో మాట్లాడమన్నాడు వెళ్ళి. ఆ బండతో మాట్లాడుతున్నప్పుడు మోషే వెళ్ళాడు మాట్లాడడానికి. హల్లెలూయా. మోషే మాట్లాడుతున్నప్పుడు చూడండి, నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చిన తర్వాత వారు ఆ నీళ్లు తాగారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు విషయం తెలుసా? నీళ్లు తాగిన తర్వాత ప్రారంభమైంది అసలైంది. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు తర్వాత వెళ్ళి చదవండి. వర్తమానం విన్న తర్వాత ప్రారంభమవుతుంది అసలైంది. వర్తమానం నమ్మిన తర్వాత ప్రారంభమవుతుంది అసలైంది. నువ్వు అనుకోవాలి, అసలు వర్తమానం నమ్మకున్నా బాగుండేది రా నాయన. హల్లెలూయా. ఎందుకని వర్తమానం నమ్మకపోతే బుద్ధి లేని కన్యకగానైనా వచ్చేవాడివే. వర్తమానం నమ్మేవుగా, నిజమైన బాప్తిజం తీసుకున్నావుగా, ఇక ఒకటే, వెళ్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడాల్సిందే, పోరాడాల్సిందే, ప్రతి అంగుళం కోసం పోరాడాల్సిందే. లేకపోతే చచ్చిపోయి హతసాక్షి చచ్చిపోయి, లేకపోతే విడవబడిన కన్యకగా నిత్య జీవాన్ని కోల్పోవలసిందే. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు విషయం తెలుసా? విడవబడిన బుద్ధి లేని కన్యక ఎవరో కాదు, వర్తమానం విని వర్తమానుసారంగా బాప్తిసం పొంది అపోస్తుల బోధన విని అపోస్తుల బోధన నమ్మి వాక్యానుసారంగా జీవితాన్ని మార్చుకోకుండా బాడీ ప్రెజెంట్ చేసి మైండ్ ఆబ్సెంట్ చేసి ఎవరైతే ఆరాధిస్తున్నారో వారే విడబడే వాళ్ళు. ఎందుకంటే వారి శరీరం ఇక్కడే చూస్తుంది కాబట్టి ఇక్కడే ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు, వారి శరీరం ఎక్కడున్నా వారి మనసులు, వారి ఆలోచనలు, వారి తలంపులు అక్కడ ఉన్నాయి. అందుకని వారు ఏం చేస్తారు చెప్పండి? ఒక రోజు ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి మరొక శరీరాన్ని ధరించుకుని వారు అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీళ్లు తాగాకే ప్రారంభమైంది అసలైంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇక సనుగుతున్నారు, నీళ్లు తాగారు. నీళ్లు తాగి సనగడం ప్రారంభమైన తర్వాత అక్కడ ఏమైంది తెలుసా? దేవుడు తాపకరమైన సర్పాలను పుట్టించాడంట. ఇక పాములు వచ్చేసాయి, సమాజంలోకి వెళ్ళాయి, అందరిని ఏం చేస్తున్నాయి? కరిచేస్తున్నాయి, కేకలు పెడుతున్నారు, అయ్యో మోషే 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 మోషే. దేవుని మహిమ కలుగును గాక. మరలా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇది నేను వారికి పెట్టిన శిక్ష, ఇప్పుడు ఇక్కడ తీర్పు జరుగుతా ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు నా వైపు చూస్తారో, ఎవరైతే నీవు బోధించిన దాన్ని వింటారో, ఎవరైతే నువ్వు బోధించిన దాన్ని నమ్ముతారో, ఎవరు నువ్వు బోధించిన దాన్ని సరే ఇంకా జీవిస్తారో, ఇప్పుడు వారు బయటకు వస్తారు. ఎవరైతే నువ్వు మాటను నమ్మకుండా విన్నట్టే విని పెడచూని పెడుతున్నారో వారు కూడా ఇప్పుడు బయటకు వస్తారు. ఎందుకని? ఇప్పుడు మోషే ద్వారా దేవుడు ఒక కార్యం చేయమన్నాడు. మోషేతో చెప్పాడు, ఇదిగో నీవు తాపకరమైన ఇత్తడితో ఒక సర్పాన్ని చేసి కర్రకబెట్టు. విషయం తెలుసా? డాక్టర్లు మీరు ఎప్పుడైనా చూడండి, అంబులెన్స్ల మీద కానీ, డాక్టర్ల దగ్గర కానీ, క్యాలెండర్లో కానీ
ఒక కర్ర లాంటి, కత్తి లాంటి కర్ర ఉంటుంది, దానికి పాములు చుట్టుకుని ఉంటాయి. మీరు చూసారు ఎప్పుడైనా అంబులెన్స్ల మీద? ఎందుకో తెలుసా? అది ఎక్కడ ఉందో తెలుసా? అది మోషే దగ్గర ప్రారంభమైంది. అది దైవిక స్వస్థతకి గుర్తు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆసుపత్రుల్లో మనం చూస్తున్న ఆ పాములు ఏంటో తెలుసా? ఆ కత్తికి, ఆ కర్రకు చుట్టుకున్న పాములు ఏంటో తెలుసా? స్వస్థతకి గుర్తు. అది ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? కాదేశు దగ్గరే, నీళ్లు తాగిన తర్వాతే. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ ఇత్తడి సర్పాన్ని పెట్టమన్నాడు. ఇత్తడి దైవిక తీర్పుకు గుర్తంట. ఇత్తడి దేనికి? తీర్పుకు సాదృశ్యం. హల్లెలూయా. పాము కరిసింది, ఇత్తడి సర్పం చేసి పెట్టమన్నాడు. ఇప్పుడు అన్నాడు మోషే, ఎవరైతే ఆ సర్పంకి వెళ్ళి చూస్తారో, మోషే నువ్వు పెట్టిన ఆ సర్పంకి వెళ్ళి ఎవరైతే చూస్తారో వాళ్ళు బతుకుతారు, ఎవరైతే ఆ సర్పంకి వెళ్ళి చూడరో వారు మరణిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజంగా మోషేని ప్రవక్తగా అంగీకరించిన వారు, నిజంగా మోషేని వారి కొరకు విమోచకుడుగా నమ్మిన వారు ఎవరు ఇప్పుడు అక్కడికి వస్తారంటారా? ఇతడు మనిషే, కానీ ఇతడులో ఉండి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఇతడులో ఉండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని నమ్మిన వారు ఎవరో, నమ్మని వారు ఎవరో అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? అక్కడున్న సర్వ సమాజము ఆ కాదేశు బర్నే దగ్గర నీళ్లు తాగిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఒక తుది తీర్పు జరుగుతా ఉన్నది. ఆ తుది తీర్పు తర్వాత వారు స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నారు. మీకు విషయం తెలుసా? ప్రకటన గ్రంథంలో ఓ దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు, సంఘముల కోసము యేసు అనే నేను నా దూతని పంపుచున్నాను. ఇప్పుడు ఆ దూత ఏం చేస్తుంది? సంఘముల కోసం ఆ దూత వచ్చి ఏం చేస్తుంది తెలుసా? తుది తీర్పుని ప్రకటిస్తా ఉన్నాడు. ఎవరైతే వాక్యాన్ని త్రోసివేస్తున్నారో, ఎవరైతే వాక్యాన్ని తృణీకరిస్తున్నారో వారందరికీ తుది తీర్పు జరిగే స్థలం ఒకటి ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ స్థలమే కాదేశు బర్నియా. అక్కడ మోషే చూపుతున్న ఆ యొక్క సర్పపు ప్రతిమే అక్కడ వారికి తుది నిర్ణయాన్ని చూపిస్తున్నది, తుది తీర్పుని జరిగిస్తా ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా ఒక ఎత్తబడిన తుది తీర్పు చేసే స్థలం ఉన్నదంటారా? తుది తీర్పు చేసే ఒక ప్రతిమ ఉన్నదంటారా? లేక ఒక విభాగం ఉన్నదంటారా? హల్లెలూయా. ఈరోజు ప్రతి సంఘానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి తుది తీర్పు జరిగేది ఏంటో కాదు సార్, ఈ గడియ వర్తమానమై ఉన్నది, సాయంకాలపు వెలుగై ఉన్నది. అది తండ్రుల హృదయం వైపు పిల్లలు తిప్పేది అది. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అంగీకరించకపోయినా అది తుది తీర్పు అయి ఉన్నది. యేసు అనే నేను నా దూతను పంపుతున్నాను అన్నాడు ఆయన, సంఘముల కోసం సాక్ష్యం ఇవ్వడానికి. ఎవరి కోసం? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఎక్కడున్నాం? నీరు తాగుతున్నారా? మరీబా నీళ్ళు దొరికాయా? కాల ప్రత్యక్షత వచ్చిందా? విన్నారా? పట్టుకున్నారా? అయితే జాగ్రత్త, నీళ్ళు తాగిన తర్వాతే తాపకర్మైన ఆ యొక్క సర్పాలు బయలుదేరతాయి. అవి సమాజంలోకి జొరబడతాయి, ఆ సంఘంలోకి జొరబడతాయి, కరవటం ప్రారంభిస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? మోషేకి వెళ్ళి చూడటం వల్ల ఏం ప్రయోజనం లేదు, పాస్టర్ గారికి వెళ్ళి చూడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఎటు చూడాలి చెప్పనా? మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన వర్తమానం వైపు చూడు, వాక్యం వైపు చూడు, అక్కడే స్వస్థత ఉంది. మరి ఎక్కడ స్వస్థత లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క తాపకరమైన సర్పం ఎవరో కాదు, ఎవరికి గుర్తుగా ఉండో తెలుసా? ప్రభు అయినా. ఎందుకంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు అన్నాడు, మోషే సర్పమును ఎత్తినప్పుడు ప్రజలు ఎలా రక్షించబడ్డారో, స్వస్థత పొందారో, మనుష్య కుమారుడు కూడా సిలువ మీద ఎత్తబడే సమయం రాబోతున్నది. ఇప్పుడు దైవిక తీర్పు అంతా ఎక్కడ వచ్చిందో తెలుసా? మొదటి నిర్గమంలో దైవిక తీర్పు అంతా మోషే ఎత్తిన సర్పం మీదకి వచ్చేసింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు రెండో నిర్గమంలో దైవిక తీర్పు అంతా ఎక్కడ ఉందో తెలుసా? కల్వరి సిలువలో ఎలాడుతున్న యేసుక్రీస్తు మీదకి వచ్చేసింది. ఇప్పుడు మూడవ తీర్పు, దైవిక తీర్పు ఎక్కడుందో తెలుసా? ఈ కాలపు వర్తమానం దగ్గర జరుగుతున్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది దాన్ని గ్రహించగలుగుతున్నారు? ఎంతమంది ఆ బండతో మాట్లాడతారు? ప్రవక్త, నీకు వ్యాధి ఉందా, బాధ ఉందా, కష్టం ఉందా, ఇబ్బందులు ఉన్నాయా, పరిస్థితులు ఏమన్నా ఆ బండతో మాట్లాడడానికి ప్రయత్నించి ఆ బండని అవసరత తీరుస్తుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది ఆ బండతో మాట్లాడడానికి ఈ రాత్రికాల సమయంలో ఇష్టపడతా ఉన్నారు? హల్లెలూయా. మనమందరం ప్రార్థనలో ఉన్నాం.
ప్రతి ఒక్కరు కొన్ని నిమిషాలు ప్రార్థన